श्रीयुत श्रीगुरुं वैष्णवांच श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेव श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमः आचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकतदामदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः हे कृष्ण करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृन्द ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् Hare Krishna, Prabhujis and Matajis. Thank you all so much for joining again. And today is the 10th day. So now from today, I think countdown starts. It will be 11, 12, 13, 14, 15, 16, 17, and 18 will be the last. So only 8 days more. So all of you will join and make your friends, remind them and make them join. It is very, very important to listen to Srimad Bhagavad Gita. Hare Krishna. हरे कृष्ण दंडवत प्रणाम माताजी Dandavat Pranam. हरे कृष्ण माताजी Hare हरे Krishna. कृष्ण माताजी दंडवत प्रणाम Dandavat Pranam. हरे कृष्ण Dandavat Pranam. श्री राधा माधव की जय श्री राधा मदन मोहन की जय श्री మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ. సో ప్రతిరోజులాగా ఈరోజు కూడా మనం తీసుకునే పాఠం అంతా కూడా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులైన ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి అంకితం చేస్తూ ఉన్నాం. హరే కృష్ణ. సో ముందు మనం ఇక్కడ మనకి 10వది చాలా 42 శ్లోకాలు ఉన్నాయి. అన్నీ మనం ఇంతకుముందు చదివినవే ఒక రివిజన్ లాగా అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు భగవంతుడు అన్నీ నేనే నేనే అని అర్జునుడికి. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టోరీ చెప్పేసుకుందాము. కొంచెం స్టోరీ పెద్దగా ఉంది, అంటే 3-4 జన్మలకి సంబంధించింది. సో లెట్ us సీ ఈ స్టోరీ ఒకసారి మనం చెప్పుకుందాం. ఇక్కడ భగవంతుడైన శివుడు మహాదేవుడు పార్వతీమాతకి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు, స్టోరీ ఎలా చెప్తున్నాడో మనం చూద్దాం. కాశీపురి అనే పట్టణంలో ఒక బ్రాహ్మణుడి పేరు ధీరబుద్ధి అంట.
సో ఆ ధీరబుద్ధి చాలా క్లోజ్గా ఉండేవాడంట. అంటే యాక్చువల్లీ భక్తులు భగవంతుడికి దగ్గర అవ్వాలని ఎన్నో పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఇట్ ఈస్ అ డిఫరెంట్ అనమాట. హరే కృష్ణ మాతాజీ సెన్ ప్రభుజీస్ అందరికీ నేను కనిపిస్తున్నానా? వీడియో అండ్ వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్గానే ఉంది మాతాజీ. ఉంది మాతాజీ. ఉంది మాతాజీ. బాగుంది మాతాజీ. స్పాట్లైట్ చేసినట్టు నాకు కనిపించలేదమ్మా నా దాంట్లో. హరే కృష్ణ. చందన మాతాజీ స్పాట్లైట్ చేశారా? నాకు స్లైడే కనిపిస్తుంది. ఎస్ మాతాజీ, స్పాట్లైట్ చేసాం మాతాజీ. ఓకే ఓకే రైట్. నాకెందుకు స్లైడ్ కనిపిస్తుంది అర్థం కాలేదు నాకు. ఓకే, మీకు అందరికీ కనిపిస్తే చాలు. ఓ వాట్ హ్యాపెన్ నౌ ఐ గాట్ ఇట్. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ధీరబుద్ధి అనే బ్రాహ్మణుడి వెనకాల ఎప్పుడు శివుడు ఉండేవాడంట. సో శివుడి యొక్క వాహనం పేరేంటి? నందీశ్వరుడు. సో ఈ నంది ఇంకా భృంగి అని కూడా ఉంటారు కదా, భృంగిలు వీళ్ళందరూ వాహనాలు అనమాట. సో భృంగి రిద్ది అంట ఆయన వాహన పేరు. ఇక్కడ ఈ ఈ కథ ప్రకారం మనం ఏం కథ చెప్పుకుంటున్నాము? గీత మహత్య, 10వ అధ్యాయం గురించి ఏంటి మహిమ ఏంటి అనే గ్లోరీస్ అన్నమాట మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ శివుడు పార్వతీమాతకు చెప్తున్నాడు, కాశీపురి పట్టణంలో ధీరబుద్ధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సో ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ ఎప్పుడు పూజలు చేసుకుంటూ పునస్కారాలు చేసుకుంటూ ఉంటే శివుడు కూడా ఆయన వెనకాల ఉంటున్నాడంట. అయితే శివుడి యొక్క వాహనమైన భృంగికి ఒక సందేహం కలిగిందంట. ఎందుకని నువ్వు అతని వెనకాలే ఉంటున్నావు? అంత పెద్ద ఆస్టెరిటీస్ అంటే అంత పెద్ద భక్తి ఏమి చేశాడు ఆయన అని భృంగి అడుగుతాడనమాట. సో అప్పుడు శివుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఏమన్నారంటే, ఒక్కసారి కైలాస పర్వతం మీద ఒక గార్డెన్ ఉండేదంట. ఆ యొక్క పూదోట పేరు పున్నాగా. సో ఇక్కడ ఎప్పుడైనా ఒక మంచి సువాసన వెదజల్లే పుష్పాలు ఉండి మూన్ లైట్ అంటే చంద్రుడు పౌర్ణమి రోజు అనుకోండి, పున్నమి వెన్నెల అంటాం మనం మామూలుగా. సో ఈ వెన్నెల్లో శివుడు ఆనందిస్తున్నాడంట అక్కడ కూర్చుని. ఓకే, ఆయన పర్వతాల మీదే ఉంటారు కదా. సో మంచి ఆనందించే సమయంలో ఒక పెద్ద గాలి వచ్చిందంట. పెద్ద గాలి వచ్చినప్పుడు ఆ మొక్కలు అక్కడ ఉండే వృక్షాలన్నీ కూడా పడిపోయినాయి అంట. ఇప్పుడు శివుడే ఆశ్చర్యపోయాడు అనమాట. ఎవరు ఇలా ఇంత ధూమరం సృష్టిస్తున్నారు నేను ఆనందించే సమయంలో అని పెద్ద శబ్దం కూడా వచ్చిందంట. పెద్ద శబ్దం వచ్చేసరికి ఆ పర్వతం మీదకి ఒక పెద్ద పక్షి నల్లగా ఉందంట వచ్చి వాలిందంట. ఆకారం చూస్తే హంసలాగుందంట, రంగు చూస్తే నల్లగా ఉందన్నమాట. సో శివుడి యొక్క పాదాల మీద పడి శివుడిని బాగా మెచ్చుకుందనమాట. సో మీరు అలాగా అని చెప్పి మీ అంత గొప్పవారు లేరు, మిమ్మల్ని పూజించే బృహస్పతి కూడా మిమ్మల్ని పూజించారు అది చాలా మెచ్చుకొని పాదాల మీద పడిపోయి ఒక లోటస్ అంటే ఒక తామర పువ్వు శివుడికి అర్పించిందంట ఆ పక్షి. సో అప్పుడు నువ్వు ఇంత పెద్ద పక్షి చూస్తుంటే హంసలాగా ఉన్నావు, నువ్వెందుకు ఇంత నల్లగా అయ్యావు అని చెప్పి అడుగుతాడంట శివుడు. యాక్చువల్లీ ఎవరు నువ్వు, ఏంటి, ఎందుకు ఇక్కడ నా పాదాల మీద పడుతున్నావు అని శివుడు అడుగుతాడనమాట. సో ఈ కలర్ నీకు ఎందుకు వచ్చింది? హంసవే కదా, నీకెందుకు ఇలా వచ్చింది అంటే ఇప్పుడు శివుడు చెప్పిన కథ మనము బ్రాహ్మణుడి గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఒక సడన్గా ఏమొచ్చింది, ఒక బర్డ్, పెద్ద పక్షి, హంస లాంటి పక్షి వచ్చి శివుడి పాదాల దగ్గర పాడి అది ఆ రంగు ఎందుకు అలా వచ్చిందో ఆ యొక్క స్టోరీ చెప్తుందన్నమాట. సో స్టోరీలో స్టోరీ. ఓకే, సో ఈ కలర్ నాకు ఎందుకు వచ్చింది నలుపు అంటే, ఇక్కడ ఏం చెప్తున్నానంటే సూరత్ అనే ప్రదేశంలో చాలా మంచి సరస్సు ఉండిందంట. ఆ సరస్సులో తామర పువ్వులు కనిపిస్తే ఈ ఎంజాయ్ చూస్తున్నాడంట అంతే. కానీ సడన్గా ఏమైపోయిందంటే ఆ సరస్సు దగ్గర పడిపోయిందంట ఈ హంస. హంస ఎంత మంచి రంగు ఉంటుంది కదా, చాలా తనకు తానే ఏం చెప్పుకుంటున్నాడంటే
ఒక మంచి కర్పూరం లాంటి రంగు, నా రంగు అలా ఉన్న నేను తెలుపులో ఉంటుంది. సో అలా ఉన్న నేను సడన్గా పడిపోయాను. పడిపోయేసరికి నాకు ఈ రంగు వచ్చింది, నాకే తెలియలేదు ఎందుకు అలా వచ్చిందో అని చెప్పి చెప్తాదన్నమాట. సో అప్పుడు ఈ అయితే అతనికి ఈ హంస నలుపు రంగులో అయిపోయిందే కాకుండా పడింది కదా, పడ్డ తర్వాత ఆకాశంలోంచి ఒక వాయిస్ వచ్చిందంట, అంటే ఒక శబ్దం, ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించిందంట. సో ఆ మాట్లాడే విధానం ఎలా ఉందంటే, నువ్వు లోపలికి ఇంకా సరస్సు లోపలికి రా, అక్కడ 5 తామర పూలు పెద్ద పెద్దవి మంచివి ఉన్నాయంట, ఆ లోపలికి వస్తే ఈ యొక్క వృత్తాంతం ఏంటి నేను చెప్తాను అని చెప్తున్నాను. సో అక్కడికి వెళ్ళి ఇతను ఏం చేస్తాడంటే, అంటే ఈ హంస ఏం చేస్తుంది, వెళ్ళి బ్లాక్ స్వాన్ అంటాం కదా, అది వెళ్ళి అక్కడ మధ్యలోకి వెళ్ళి ఆ తామర పూలన్నిటికీ నమస్కరించి ఇదేంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ తామర పువ్వులోంచి ఒక మంచి కన్య వస్తుందంట. వచ్చి ఆ తామర పువ్వు ఎప్పుడైతే ఇలా విచ్చుకుంటుందో ఏమెళ్తాయి లోపలికి, విచ్చుకున్నప్పుడు మంచి వాసన వస్తుంది. ఆ వాసనకి తేనెటీగలన్నీ లోపలికి వెళ్తాయి కదా, తుమ్మెదలు అనుకోండి, తేనెటీగలు, ఇట్లాంటి తుమ్మెదలు మోస్ట్లీ. ఆ తుమ్మెదలు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ తామర పువ్వు మళ్ళీ ముడుచుకున్నప్పుడు ఆ తుమ్మెదలకి తెలుసు అవి చనిపోతాయి, తర్వాత తెరుచుకోదు అని చెప్పేసి. సో అది ఏమంటుందంటే, నేను ఒక్క టైంలో 7,000 బీస్ తుమ్మెదలకి హెవెన్లీ బోర్డ్ ఇస్తాను అని చెప్తా, అంటే కైవల్యం పొందుతాయి. నేను ఒక్కసారి ఇలా విచ్చుకుని నా సెంటుని వెదజల్లినప్పుడు, అంటే సువాసనని వెదజల్లినప్పుడు, ఆ ఈగలన్నీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతాయి, ఇవన్నిటి కూడా కైవల్యం పొందుతాయి. అలాంటి వరం నాకు లభించింది అని చెప్తుందన్నమాట. సో ఇదేంటి మళ్ళీ నువ్వు తామర పువ్వులాగా ఎందుకు అయ్యావు, అది కూడా ఒక్క తామర పువ్వు కాదు 5 తామర పువ్వులాగా ఎందుకు అయ్యాను చెప్తుంటాను. ఎందుచేత అయిందంటే, ఆమె ఒక మంచి బ్రాహ్మణ ఫ్యామిలీలో 3 జన్మల క్రితం ఉండేదంట. ఆమె పేరు సరోజ వందన అంట, వదన, సరోజ వదన. సో ఈమె ఒక మంచి మ్యారేజ్ చేశారంట. తండ్రి బుద్ధి సిద్ధి అన్నీ చెప్పారు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి భర్తతో అన్నీ చెప్పినప్పటికీ కూడా ఆమె చాలా బాగా మర్యాదగా ఉండేదంట భర్తతో. కానీ ఒకరోజు ఏమైందంటే, ఒక నల్లని బర్డ్, అంటే ఒక మైనా తెలుస్తుందేమో మీకు, చిన్నగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఆ మైనా వచ్చిందంట. భర్తకి సేవ చేసే టైంలో ఆ మైనా వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ భర్తకి ఏదో కొంచెం సేవలు, మంచినీళ్ళు పెట్టడం, చిన్న సేవ అటు ఇటు అయ్యేసరికి అప్పుడు వాళ్ళకి బాగా కోపం, అతన్ని శపించాడంట. నువ్వు ఆ మైనా దృష్టిలో పడి నాకు సేవ సరిగ్గా చేయట్లేదు, వచ్చే జన్మలో నువ్వు మైనా అయి పుడతావు అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేస్తుందంటే, ఆమె పాపం వచ్చే జన్మలో మైనాలాగా చిన్న పిట్ట, నల్ల పిట్టలాగా పుట్టిందనమాట, పక్షిలాగా. పుట్టినప్పుడు అది ఏమైందంటే, పూర్వజన్మలో ఆమె భగవద్గీత 10వ అధ్యాయం చదువుకునేదంట, బ్రాహ్మణ పుత్రిక కదా. సో చదువుకునే అది కొంచెం జ్ఞాపకం ఉండి ఆ మైనా 10వ అధ్యాయం చదువుకుంటూ అటు ఇటు తిరిగి ఆఖరికి సంహవ్ ఋషి ఆశ్రమాలకి వెళ్ళిందంట. ఋషి ఆశ్రమంలో ఉందంట. అక్కడ ఋషి యొక్క కూతురు వాళ్ళ అమ్మాయి ఈ మైనాని చాలా బాగా చూసుకునేదంట. సో అక్కడ ఆ ఋషి ఆశ్రమంలో బాగా విని 10వ అధ్యాయము ఏమైందంటే, ఆమె కైవల్యం చెందింది, వెళ్ళిపోయింది. ఎక్కడికి, ఇంద్రలోకానికి, హెవెన్కి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె పేరు పద్మావతి అంట. సో ఇక్కడ ఒక్కసారి ఒక స్వర్గాన్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు మంచి హంసతూలిక తల్పాలు, తర్వాత మంచి చారియట్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ పద్మావతి ఏం చేసింది, మంచి వయసులో ఉంది, బాగా ఎంజాయ్ చేసుకోవాలనిపించి హంసతో కూడుకున్న ఒక మంచి ఫ్లైట్ అనమాట అది మనం చెప్పాలంటే. సో అలా ఆకాశంలో ఆమె ఎగురుకుంటూ దానిలో ట్రావెల్ అవుతూ వస్తుందంట. ఎక్కడికి, ఒక సరస్సు కనిపించేది. అయితే ఇక్కడ ఆడుకోవచ్చు నేను అని చెప్పి చక్కగా ఆమె దిగింది, కింద ఆడుకుంటుందంట.
ఆడుకుంటున్నప్పుడు మామూలుగా ఆడుకోవడం కాదు, ఆమె నగ్నంగా ఉందంట. అంటే ఆ ప్రదేశంలో ఎవరు లేరు కదా అని పాపం ఎంజాయ్ చేస్తుంది. ఇంతలోపల ఏమైపోయిందంటే దూర్వాస మహాముని వచ్చారంట. వచ్చి సడన్గా చూశారు. చూసి ఆయన చాలా చూసేసరికి ఈమెకి ఒకలాంటి సిగ్గుతో కుంచించుకుపోయి పుష్పాల్లాగా అయిపోయిందంట. అవి 5 పుష్పాలన్నమాట. ఆ పుష్పాలు ఏమైపోయినాయి అంటే 2 పుష్పాలేమో కాళ్ళంట, 2 పుష్పాలు చేతులు, ఒక పుష్పం బాడీ లాగా. 5 పుష్పాలు అంటే ఒక పెద్ద పుష్పం మధ్యలో ఉండి 2 5 కమలాలు ఉన్నాయన్నమాట. 5 పుష్పాలు ఉన్నాయి. ఈ పుష్పాలు చూసి ఆ పక్షి కూడా కిందకి దిగింది అవన్నీ. సో దూర్వాస మహాముని హీ విల్ కర్స్ అనమాట. ఈమె నన్ను చూసి నగ్నంగా ఉన్నదే కాకుండా నన్ను చూసి ఇంకా దాచుకుంటుంది, క్షమాపణ అడగలేదు, పుష్పాలు అయిపోయింది అని చెప్పేసి 100 సంవత్సరాలు నువ్వు ఈ విధంగానే ఉండు అని చెప్తాడంట, శపిస్తాడు. సో 100 సంవత్సరాలు ఆ విధంగా ఉండిపోయిందనమాట ఆమె. ఉండిపోయి ఇంకా ఆమెకి గుర్తుంది కదా ఈ 10వ చాప్టర్ పూర్వజన్మది అదంతా మైనాగా ఉన్నప్పుడు. సో ఈ 10వ చాప్టరు ఆమె చదువుకుంటూనే ఉంటుందంట. సో ఆ పక్షితోని, ఆ నల్ల పక్షి పెద్ద పక్షి వచ్చింది కదా, ఆమె స్టోరీ చెప్పి నువ్వు 10వ చాప్టరు విన్నట్లయితే నీ సిచ్యుయేషన్ నుంచి అంటే నీ నలుపు రంగు పోయి మళ్ళీ నువ్వు హంస అవుతావు, నువ్వు కైవల్యాన్ని పొందగలుగుతావు అని చెప్తారు. సో ఇంకా ఎవరున్నారు అక్కడ? పద్మావతియే ఉంది. ఆమె లోటస్ ఫామ్స్లో ఉంది కదా. సో ఆమె ఈ 10వ చాప్టర్ని కంప్లీట్గా చదువుతుందంట. చదివిన తర్వాత ఒక ఏరోప్లేన్ లాంటిది మంచిది వచ్చేసి ఆమెని వైకుంఠానికి తీసుకుపోయింది అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ అక్కడ నుంచి ఆ పక్షి, ఆ హంస ఉంది కదా, ఆ తామర పువ్వు ఎప్పుడైతే పద్మావతి వెళ్ళిపోయిందో ఆ తామర పువ్వు తీసుకొచ్చి నీకు ఇచ్చాను శివ అని శివుడికి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు శివుడు కూడా అంటాడనమాట, నువ్వు మళ్ళీ 10వ అధ్యాయాన్ని బాగా పఠించి కైవల్యాన్ని పొందుతావు అని చెప్తే అతడే ఆ పక్షి, ఆ స్వాన్ అనేది, ఆ హంస కైవల్యం పొందుతుందన్నమాట. 10వ అధ్యాయం విన్నది కదా పద్మావతి చెప్పేటప్పుడు. విన్నప్పుడు ఆ కైవల్యాన్ని పొంది ఇక్కడ ధీరబుద్ధి అనే బ్రాహ్మణులాగా పుట్టి ఇంకా బై బర్తే ఆ 10వ అధ్యాయాన్ని చదవడము నేర్చుకున్నాడు కదా ఇంతకుముందు జన్మ. ఆయన గుర్తుండి 10వ అధ్యాయం చదువుతూనే ఉన్నాడంట. అప్పుడు శివుడు చెప్పాడనమాట, 10వ అధ్యాయం చదివి శ్రీకృష్ణుని ఆరాధించిన వాళ్ళందరూ కూడా మంచి కైవల్యాన్ని పొంది విష్ణులోకానికి వెళ్తారు అని చెప్తాడనమాట నందికి. సో ఈ స్టోరీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఏమో ధీరబుద్ధి వెనకాల శివుడు వెళ్తూ ఉంటాడు. సడన్గా ఒక బ్లాక్ స్వాన్ వచ్చి పడుతుంది కాళ్ళలో. ఈ బ్లాక్ కలర్ ఎందుకు వచ్చింది అని అడిగితే ఈ లోటస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ లోటస్ యొక్క వృత్తాంతం అంతా చెప్తుంది. ఒక అప్సరస, ఆ తర్వాత ఆమె పద్మావతి లాగా అవుతుంది ఇంకో జన్మలో. ఆమె 10వ అధ్యాయాన్ని చదివి కైవల్యాన్ని పొందడమే కాకుండా ఈ పక్షికి కూడా, ఈ స్వాన్కి అంటే ఈ నల్ల హంస కూడా 10వ అధ్యాయాన్ని తెలుసుకుని బ్రాహ్మణులాగా పుడుతుంది. ఆ బ్రాహ్మణుడే ధీరబుద్ధి. సో శివుడు మహాదేవ శివుడు అనమాట. ఆయన చెప్తున్నాడు శ్రీకృష్ణుడు మాట్లాడినటువంటి శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయం చదివినట్లయితే మనం ఏవైనా చిన్న చిన్న తప్పులు జీవితంలో చేస్తుంటాం, తెలుసో తెలియకో అహంకారపూరితమైన చేసినట్లయితే ఈ 10వ అధ్యాయం చదివితే మంచి కైవల్యాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం 10 చదివాం. 10లో కూడా అన్నిట్లో మనకి ఆల్మోస్ట్ ద సేమ్ రిజల్ట్ వచ్చింది. సో అందుకే రోజుకి ఒక అధ్యాయం కానీ ఒక శ్లోకం కానీ భగవద్గీత చదవాలి అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం అధ్యాయంలోకి వెళ్దాము. హరే కృష్ణ. స్లైడ్ వేయండి. పదవ అధ్యాయము సంక్షిప్తం చూసే ముందు 9వ అధ్యాయంది మనం తెలుసుకుందాము. Big things. Still I want to use you, but I'm not okay that my data goes to portal.
So even that solution is possible. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ. నెక్స్ట్ హరే కృష్ణ కృష్ణ హరే. ఎస్, ఇక్కడికి వెళ్ళిపోయి అంటే 9వ సారాంశం లేదా ఇందులో? ఓకే, లెట్ us గో టు దిస్. 9వ దాంట్లో మీరు ఎవరైనా ఒక్క లైన్లో కానీ ఏమన్నా చెప్పగలరా? 9లో ఏం చదువుకున్నాము? హరే కృష్ణ. హ్యాండ్ రేస్ చేశారు లక్ష్మీదేవి, చెప్పగలరా మీరు? ఎవరు చెప్పలేరా? హరే కృష్ణ. రాజ విద్య గురించి మాతాజీ. దేవి రాజ విద్య. ఎస్, రాజ విద్య. రాజ విద్య గురించి రాజ విద్య రాజగుహ్యం అని నేర్చుకున్నాం. అంటే సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ అని ముఖ్యంగా మనం తెలుసుకున్నాం. ఓకే, సో సీక్రెట్ అని చెప్తూనే భగవంతుడు ఏం చెప్పాడు లాస్ట్కి? నన్ను పూజ చేయడంలో నిమగ్నమై ఉన్న వాళ్ళకి కూడా అందరికీ చాలా మంచిగా జ్ఞానం కలుగుతుంది, ఇదే ముఖ్యమైన అంశం అని చెప్తుంటారు. సో 10వ దానికి వెళ్ళినట్లయితే అక్కడ అక్రోనిమ్ ఏముంది? 9లో హియర్ మాతాజీ. కింగ్ మాతాజీ. KING కింగ్. కింగ్, అదే కదా. హియర్ యు హెడ్ అంటే నేను భయపడ్డానమ్మా ఒకసారి. రాజవిద్య అంటున్నాం కదా, కింగ్, కింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సో మరి ఇక్కడ ఇది 10వ దానికి వచ్చాము. 8కి వెళ్ళిపోయారా? 10. ఓకే, ఇక్కడ హియర్ అని చెప్తున్నారు. హియర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది చూసినట్లయితే శ్రవణము. ఎస్, చెవులతోని మనం వినేదాన్ని శ్రవణం అని. సో మనము ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, భగవంతుడిని నమ్మాలంటే ఫస్ట్ ఆయన గురించి బాగా వినాలన్నారు. సో ఆయన గ్లోరీస్, మనం ఆయన యొక్క గొప్పతనం గురించి విని అప్పుడు మనం ఫాలో అవ్వచ్చు అని చెప్పారు. సో ఫస్ట్ ఇది శ్రవణం, 1 నుంచి 7 వరకు. ఫార్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అని అంటున్నారు. అంటే గీత యొక్క సారాంశం. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అంటే యాక్చువల్లీ లాస్ట్ దాంట్లో చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఒకటి వచ్చి భగవద్గీత యొక్క సారాంశం ఏంటి అనేది చెప్తున్నారు. యాక్చువల్లీ మనం అందరం నేర్చుకునేది ఏంటంటే, అర్జునుడు భగవద్గీత వినాలంటే ఏం చేశాడు? ఫస్ట్ సరెండర్ అయిపోయాడు. ఎవరు? నువ్వే నా గురువు అన్నాడు. సో అది భగవద్గీత యొక్క సారాంశం అన్నమాట. నెక్స్ట్ ఏ అంటే యాక్సెప్టెన్స్, అంగీకారం. నీవు అంగీకరిస్తున్నావా లేదా నేను భగవంతుడినని, అది. నెక్స్ట్ ఆర్ ఫర్ రివీల్స్, అంటే వెల్లడించు. నువ్వు భక్తుడిని అనుకుంటే కనుక ఏ విధంగా వెల్లడిస్తావు, ఏ విధంగా వెల్లడించాలి అనేది. సో HEAR 10వ అధ్యాయానికి యాక్రోనిమ్. నెక్స్ట్ 42 శ్లోకాలు ఉన్నాయి. కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, మీకు అర్థం కాకపోతే మళ్ళీ లాస్ట్కి మీరు అడగచ్చు. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదు కదా. ముఖ్య శ్లోకం. ఏతాం విభూతిం యోగం చ మామయో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా ఈ దివ్య విభూతిని, యోగాశక్తిని యథార్థముగా ఎరిగినవాడు నా విశుద్ధ భక్తియుత సేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. సో ఇక్కడ ఏమంటున్నారు? నా దివ్య విభూతి. విభూతి అంటే గొప్ప అన్నమాట, గ్లోరీస్, ఆయన యొక్క విశిష్టత అని మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాలు, విశిష్టత ఏవైతే చాలా ఉంటాయి. ఆయన లీలలు అనుకోవచ్చు, ఆయన గొప్పతనాలు. మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. గోవర్ధన పర్వతం ఎత్తడం కానీ, త్రినవర్త ఒకటి చూసాము బొమ్మ. సో అలా ఆయన చిన్నప్పుడు చేసిన లీలలు, పెద్ద అయిన తర్వాత చేసినవి, అవన్నీ కూడా ఈవెన్ యుద్ధంలో కూడా చేస్తాడు కదా కొన్ని లీలలు. సో ఆ విధంగా ఆయన విభూతులు అంటే
అవి అన్నమాట. దివ్య విభూతి మామూలుది కాదు, చాలా దివ్యమైంది. యోగాశక్తిని యథార్థంగా ఎరిగినవాడు విశుద్ధ భక్తి సేవలో నియుక్తుడు కాగలడు. అంటే మనం మామూలుగా భక్తి చేస్తాము, సేవ చేస్తాము అని అనుకున్నంతలో మనం చేయలేము, చాలా కష్టం. నిన్న వెళ్దాం అనుకున్నా, నేను గురుసేవకి నేను వెళ్ళలేకపోయాను. అంటే ఏదో తప్పు చేసి ఉంటాను నేను, నాకు అర్థం కాలేదు. సో ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ కూడా కావు, కానీ భగవంతుడు ఏది కరెక్టో అదే చేస్తాడని మనం నమ్మినప్పుడు సరే ఇంకేదో పెద్దది ఇస్తారేమో అని. యాక్చువల్లీ మా గురువు గారు జయపతాక స్వామి వారు, ఆయన యొక్క పర్సనల్ సెక్రటరీ నిన్న వచ్చారు. ఆయన యొక్క గొప్పతనాలు చెప్పుకోవడానికి, మిస్టరీస్ ఏం జరిగినాయి గురు మహారాజ్తో. సో అవన్నీ కూడా మాకు అదృష్టం ఏం కలిగిందంటే లైవ్ పెట్టారు. సో ఇంట్లో కూర్చుని కూడా వినగలిగాం. ఏదో ఒక చిన్న కారణం చేత వెళ్ళలేకపోయాను అనమాట. సో అట్లా ఆయన విభూతులు వినాలంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ నేను వెళ్ళలేకపోయినా భగవంతుడు మా గురువుగారు మా దగ్గరికి వచ్చారు అని మాకు ఒక ఫీలింగ్ వచ్చింది. వెళ్ళలేకపోయారు, చాలామంది వెళ్ళలేకపోయారు. ఈవినింగ్ ప్రోగ్రామ్స్కి ఒక్కోసారి కొన్ని కష్టాలు వస్తాయి. సో అలా విశుద్ధ భక్తియుత సేవలో నియుక్తుడు కాగలడు అంటే ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన ఏంటి అని ఒక మనకి మనస్సులో ఆశ ఉన్నట్లయితే తప్పకుండా భక్తియుత సేవలో నియుక్తుడు ఈ విషయంలో ఎట్టి సందేహం లేదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అని చెప్తారు కదా, వేర్ దెర్ ఈస్ విల్ దేర్ ఈస్ వే. సో మనకి విష్ ఉండాలి, విల్ ఉండాలి చేయాలని, భగవంతుడే చేయించుకుంటాడు. అలానే నమ్ముతారు అందరూ కూడా మా గ్రూప్లో. సో అది చాలా కరెక్ట్. జరగలేదు అంటే భగవంతుడు ఇంకేదో చేసి ఉంచాడు మన కోసం, అందుకనే మనం వెళ్ళలేకపోయాము అని అనుకోవాలి. నెక్స్ట్ హరే కృష్ణ. విభాగం 1 నుండి నేర్చుకున్నది అంటే ఫస్ట్ దాంట్లో ఏం నేర్చుకున్నామని, ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా భక్తియుత సేవలో స్థిరపడతాము. అంటే శ్రీకృష్ణుడు గురించి మనం ఎంత ఎక్కువగా వింటే, శ్రవణం రోజు పొద్దున్న 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట, లేదా ఇద్దరు కూడినప్పుడు కృష్ణుడి గురించే మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే భక్తియుత సేవలో మనము అంత ఎక్కువగా ఉండడానికి అవకాశాలు వస్తాయి. కృష్ణుణ్ణి భగవద్గీతలో ఆయన బోధనలను అర్థం చేసుకోవడానికి మనకు కృష్ణుడి కృప చాలా అవసరం. సో ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళినట్టయితే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ సిద్ధయే అన్నాడు కదా, అంటే 1000 మందిలో ఒక్కరు నన్ను అర్థం చేసుకోగలరు అని నా దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నలుగురిలో కూడా ఒక్కరు మాత్రమే నా దగ్గరికి రాగలరు అని చెప్తున్నాడు. అంటే మనం భగవద్గీత చదవాలన్నా, వినాలన్నా, కృష్ణుడి గురించి తెలుసుకోవాలన్నా కృష్ణుడి యొక్క కృప అవసరము. అంటే ఇంతకుముందు మనం చూసాం కదా, ధీరబుద్ధి అతని పేరు, అతనికి ఎన్ని జన్మలు ఏ విధంగా వచ్చినాయి అనేది, ఆ లాస్ట్కి ఆయన బ్రాహ్మణులాగా పుట్టి ఆ భక్తి వదలకుండా చేస్తాడనమాట. సో అలా కృష్ణుడి యొక్క కృప, పూర్వజన్మలో ఏం చేశాము, అందుకనే మనకి ఇంత కృప కలిగింది. ఇక్కడ భగవద్గీత మనం చెప్పుకోవడానికి మనం అందరం కూడా సమావేశమయ్యాము. కొందరు ఏదో పనుల చేత రాలేకపోయినప్పటికీ కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, మేము వీడియో చూస్తున్నాము అంటే తర్వాత వింటున్నాము రికార్డింగ్ అని చెప్తున్నారు అనమాట. సో అంటే వాళ్ళు ఒక దారిలో వచ్చారు, మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క కృప చాలా అవసరము అని చెప్తున్నారు. భగవద్గీత సంపర్కం మరియు భక్తుల సాంగత్యం అన్నవి పొందడం జీవులకు ఒక గొప్ప అదృష్టం. ఇక్కడ మనము చీమలు, దోమలు, బల్లులు ఎన్నో ఉంటాయి మన ఇంట్లో. సో అవి కూడా మన ఈ భగవద్గీత వింటున్నట్లయితే కైవల్యం పొందుతాయి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. మన ఇంట్లో పూసే పువ్వులు తీసుకొచ్చి మనం దేవుడికి పెట్టినప్పుడు, ఇప్పుడు ఒక పుష్పం దేవుడికి అర్పించాలంటే ఇంట్లో చెట్లు లేవనుకోండి, కొంటాం, ఒక వ్యక్తి దగ్గర కొంటాం, కానీ ఆ పుష్పం ఏదో ఒక తోటలో పెరిగింది కదా, ఆ తోటమాలి ఎంత శ్రద్ధగా పెంచి ఉంటాడు.
అది చిన్నగా ఉన్నప్పటి నుంచి మొక్క అయి పెంచిన తర్వాత మొగ్గలు కట్టి తర్వాత పుష్పం అయ్యాక ఆ తర్వాత ఇంకెవరికో అమ్మితే మార్కెట్లో అతను తీసుకొచ్చి దండలు కట్టి మళ్ళీ మన ఇంటికి వచ్చి దేవుడి మీద అలంకరించబడింది. అంటే ఆ పెంచిన వాడికి, కోసిన వాడికి, కట్టిన వాడికి, పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పుణ్యాన్ని పంచుకుంటారంట. సో ఆ విధంగా జరిగినప్పుడు తప్పకుండా ఏదో ఒక టైంలో ఆ పుష్పాలు ఇచ్చే మొక్క మనిషిలాగా పుట్టి కైవల్యం పొందొచ్చు. లేదా అదే విధంగా స్వర్గానికి వెళ్ళే కృష్ణ కృప ఉంటే అలా వెళ్ళే గోలోకానికి కానీ కృష్ణలోకానికి కానీ వెళ్ళే కృప కలుగుతుంది అనమాట. అది భగవంతుడు తలుచుకోవాలి, మనం కాదు. భగవద్గీత సంపర్కం మరియు భక్తుల సాంగత్యం అనేవి పొందడం అన్ని జీవుల యొక్క గొప్ప అదృష్టం అని చెప్తున్నారు. సో అన్ని జీవులు అన్నారు కాబట్టి ఇక్కడ పుష్పాంది ఒక ఉదాహరణ నేను ఇచ్చానమాట. మానవులు అంటే మనం ఇప్పుడు కొన్ని కథల్లో వింటున్నాం, ఈ జన్మలో ఇదైంది, ఆ జన్మలో అదైంది. ఇప్పుడు చూడండి అప్సరస లాగా పుట్టింది కదా, ఎంత అదృష్టం ఉంటే అక్కడ మంచిగా ఎంజాయ్ చేసి ఉండాల్సింది. కానీ ఒక చిన్న తప్పు చేసింది ఇక్కడ, నగ్నంగా ఉండడం. నేను ఇంతకుముందు చెప్పాను, ఏదైనా నగ్నంగా మనం ఉన్నట్లయితే తప్పకుండా మొక్క ప్రాంతంలో, మొక్క అంటే ఒక చెట్టు కానీ అలా అయిపోతాం అన్నమాట. సో ఆమె ఆ విధంగా పుష్పాల్లాగా అయిపోవలసి వచ్చింది. సో అది కూడా ఒక జీవి కదా. సో ఆ జీవి ఆ పుష్పాన్ని ఎప్పుడైతే శివుడికి అర్పించిందో ఈ నల్ల పక్షి, ఆ తర్వాత ఆమెకి కైవల్యం లభించేసింది. అది కాకుండా 10వ అధ్యాయాన్ని శ్రద్ధతో చదివింది అనమాట. నెక్స్ట్, ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీత యొక్క సారాంశము విభాగము 2లో 8 నుంచి 10, 11 వరకు మనకి తెలుస్తుంది. నెక్స్ట్, ఇక్కడ చూస్తున్నారా, గర్భోదక సాయి విష్ణువు ఊపిరి పీల్చుకున్నప్పుడు వదిలినప్పుడల్లా ఒక యూనివర్స్ వస్తుంది, ఒక ప్రపంచం బయటకు వస్తుంది అనమాట. సో అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను, సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయం సంపూర్ణముగా ఎరిగిన బుధ జనులు నా భక్తి ముందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చించు. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, సర్వమైన ఆధ్యాత్మికము భౌతిక జగము నేనే కారణభూతుణ్ణి. అంటే ఇక్కడ భౌతిక జీవితంలో మీరు ఎన్ని పూజలు చేసి ఏమి చేసినా కానీ మళ్ళీ అక్కడ ఆధ్యాత్మికంగా చేయడానికి నా దగ్గరికి వస్తారు. అహం అంటే నేనే. సో ఆయన చెప్తున్నారనమాట. సో ఇది చాలా వరకు సంపూర్ణంగా అందరూ తెలుసుకోలేరు. తెలుసుకున్నారంటే అది నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చింతురు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు, నేను అన్ని వింటున్నాను, నాకు పూజ చేయాలని ఉంది, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో. అవి అవుతాయి, అయినప్పుడు కూడా మనము ఓవర్కమ్ ద హర్డిల్స్, వాటినన్నిటిని కూడా దాటుకుని భక్తి చేయడానికి రావాలంటే హృదయపూర్వకంగా మనము కృష్ణుణ్ణి నమ్మాలన్నమాట. సో మనకి ఈ క్లాసులు కూడా వరుసగా చూడండి, ఇది 10వ రోజు. ఎటువంటి ఆటంకం లేకుండా మనం చేయగలుగుతున్నాము అని అంటే మీ అందరి కృప ఉంది, కృష్ణ కృప ఉంది, గురువుల యొక్క కృప ఉంది. దానివల్లే మనము కంటిన్యూస్గా వినగలుగుతున్నాము, వచ్చి ఇక్కడ చదవగలుగుతున్నాము. సో ఒక్కొక్క అధ్యాయం యొక్క మహత్వం చూసినట్లయితే అన్నీ కూడా సారాంశం ఏంటి అంటే కృష్ణుడికి దగ్గర అవ్వడానికే మార్గాలు. సో హృదయపూర్వకంగా వాళ్ళు అర్చింతురు. ఏదో డ్యూటీ లాగా ఒక పూజ చేసామా, దీపం పెట్టామా, ఆరతి ఇచ్చామా, ఒక పుష్పం వేసా, పద పరిగెత్తి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడం, వంట చేసుకోవడం, ఇవి కాకుండా హృదయపూర్వకంగా వాళ్ళు అర్చిస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇక్కడ విశ్వాసం యొక్క 4 లక్షణాలు అని అంటున్నారు. అంటే ఇక్కడ కృష్ణుడు చెయ్యి చూసారా, ఎప్పుడైనా కృష్ణుడిని మనము ఇలా పట్టుకుంటే కృష్ణుడు ఇంకో చేత్తో ఇలా పట్టుకుంటాడంట, మా గురువు గారు చెప్తారు.
అంటే వదలడు అనమాట. ఒక్కసారి పట్టుకున్నాడంటే కృష్ణుడు మనల్ని వదిలేదే లేదు. అలాంటి విశ్వాసం మనం పెట్టుకోవాలి అని చెప్తా. ఆ లక్షణాలు ఏంటో మనం చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ది కృష్ణుడి ఉనికిపై విశ్వాసం. అంటే ఇక్కడ మనము గర్భోదక సాయి విష్ణు ఇలా అన్నీ కూడా యూనివర్సెస్ని బాగా వస్తున్నాయి, క్రియేట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆయన ఊపిరి వల్ల వచ్చేది ప్రతి ఒక్కటి ఓ చిన్న ప్రపంచం విశ్వం అవుతుంది అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఆయన ఉనికి, ఆయన ఉన్నాడు అని మనకి ఒక విశ్వాసం కలగాలన్నమాట. భోగా పెడతాం అంటే మనం అన్ని వండుకున్న పదార్థాలు నిన్న చూసాం, పెడతాం. పెట్టిన తర్వాత తిన్నాడు, రాధాకృష్ణులు తిన్నారు అని మనం అనుకున్నప్పుడు అది ప్రసాదం అవుతుంది. ఓకే, విశ్వం యొక్క అందమైన రూపకల్పన కృష్ణుని ఉనికిపై మన విశ్వాసాన్ని నెలకొల్పడానికి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ విశ్వం యొక్క అందమైన రూపకల్పన, ఇది ఒక ఆకాశము, ఆ తర్వాత అన్ని కొండలు. చిన్నపిల్లలు డ్రాయింగ్ వేస్తారు కదా, ఆ కొండల మీద చెట్లు, కొన్ని పచ్చని చెట్లు, కొన్ని ఎండిపోయిన చెట్లు. ఆ కొండల యొక్క ఆకారం కూడా ఎంతో రకరకాలుగా ఉంటాయి. మేము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ హైదరాబాద్లో చెప్తున్నా, రకరకాల కొండలు ఉండేవి, డిజైన్లు అనమాట. ఎంతో నేచర్ని చూస్తే హాయ్ అనిపించేది. అంతెందుకు 20 సంవత్సరాల క్రితం మేము సోమాజిగూడకు వచ్చినప్పుడు పర్వతంలాగే ఉండేది, తిరుపతికి వచ్చినట్టు అనిపించేది నాకు. ఒక ఇల్లు పైన కొండ మీద ఉంటే ఒక ఇల్లు కిందకు ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ ఏంటి, సహజంగా ఏం చేస్తాడు భగవంతుడు అంటే, ఇప్పుడు నీరు ఎక్కడైతే ఉందో, ఇక్కడ హుస్సేన్ సాగర్ ఉంది కదా చిన్న చెరువు, నీరు చుట్టూ కొండల్ని పేరుస్తాడంట. ఎందుకు అంటే ఆ నీరు అవసరం. దేనికి అవసరము? పంట పొలాలకి, తాగడానికి, అన్నిటికీ. సో చుట్టూ కొండలు ఎందుకు ఉంటున్నాయి అంటే, ఒకవేళ నీరు ఉప్పొంగితే కూడా ఆ కొండలు అడ్డకిస్తాయి అని చెప్పేసి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కొండల్ని దొల్చేసి ఇల్లులు కట్టుకున్నాం అనమాట. ఆ కొండ ప్రాంతాన్ని కొట్టి గణేట్రాళ్ళు ఏవైతే వచ్చాయో వాటితో డబ్బులు చేసుకొని నేచర్ని మొత్తం ధ్వంసం చేసేసారనమాట. సో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ చెట్లు తెచ్చి పెడతారు, ఏవో మురికి నీళ్లు పోస్తూ ఉంటారు, కానీ ఆహ్లాదంగా అంత అనిపించదు. నేచర్లో ఉన్నది అంత అనిపించదు అనమాట. హార్టికల్చర్ బాగా డెవలప్ చేశారు, వేరే మొక్కలు వస్తున్నాయి, రాలేదని కాదు, కానీ ఆ నేచర్ అనేది మళ్ళీ మనకి కనిపించదు, అది మనసులో ఉండిపోయింది, ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనేది. సో అలా రూపకల్పన మనం కృష్ణుడిది మనం చూసుకున్నట్లయితే, చిన్నప్పుడు చూడండి, మనం ట్రైన్లో పోయినా, బస్లో పోయినా, ఇప్పుడు కూడా మీరు చిన్నపిల్లని నేను విండో సీట్లో కూర్చుంటా. ఇప్పుడు చూస్తే ఏముంటుంది, మెట్రో లైన్స్, బిల్డింగ్సే తప్ప. కానీ ఆ కాలంలో కూర్చున్నట్లయితే పంట పొలాలు అవన్నీ దాటుకుని వెళ్ళేటప్పుడు బస్లో కానీ, ట్రైన్లో కానీ, ఇప్పుడు ప్రస్తుతం విమానంలో వెళ్ళినప్పుడు కానీ, ఆ యొక్క డిజైన్స్ ఎంత బాగుంటుందంటే, అసలు నేచర్ యొక్క డిజైన్ మనం అప్పుడు కృష్ణుడిని తలుచుకుంటాం, అది వస్తుందన్నమాట మనము నమ్మినప్పుడు. సో ఆ యొక్క అందమైన రూపకల్పన కృష్ణుడు ఉనికిని చూపిస్తున్నాయి. ఇప్పుడు మానవుడే అన్ని చేస్తున్నాడు, దేవుడు లేడు అని అనుకున్న వాళ్ళకి ఎవరు చేశారండి ఆ కొండలు, గుట్టలు అంత అందమైనవి ఎవరు చేశారు? ఏ మానవుడు పోయి చేయలేదు కదా, మనం వెళ్ళి ధ్వంసం చేస్తున్నాం, అదైతే కరెక్ట్. కానీ బై నేచర్ ఎవరు చేశారు? భగవంతుడే చేశాడు. ఎవరో ఒకళ్ళు భగవంతుడు అని అనుకుంటున్నాం, కానీ బై నేచర్ ఉండింది అలా, మనం చూస్తున్నాం అన్నమాట. చూసిన దాన్ని కొన్ని నమ్మొచ్చు, కొన్ని నమ్మకూడదు అని కూడా అంటారు, కానీ మనం కళ్ళతో చూస్తున్నాము ఆ సౌందర్యాన్ని. సో ఈ విశ్వాన్ని అంతా కూడా శ్రీకృష్ణుడు ఉనికిని మనము తలుచుకోవాలి అని ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు. నెక్స్ట్, హరే కృష్ణ. కృష్ణుడి సంబంధం మీద విశ్వాసం. ఇక్కడ సంబంధం ఇది చూడండి, గోవర్ధన పర్వతం ఎలా ఎత్తి పట్టుకున్నాడో చిన్ని కృష్ణుడు. సో వాళ్ళందరూ కూడా కృష్ణుడితో సంబంధికులు అనమాట. ఒకరి తండ్రి, తల్లి, తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు. ఇప్పుడు గోవు, గోదూడ, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చారు ఒక పెద్ద మహానుభావుడు. ఎవరు శరణు వేడుతున్నారు? శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఎవరు శరణు వేడుతున్నారు? ఇంద్రుడు. వారణదేవుడు. వెరీ గుడ్ అమ్మా, ఇంద్రుడు. కరెక్ట్ ఆన్సర్. ఇంద్రుడు అహంకారం పోవాలని చెప్పేసి, ఇంద్రుడికి ఒక టైంలో బాగా అహంకారం వచ్చేస్తుందంట. వచ్చేసి నన్నే పూజ చేయాలి. అప్పుడు భగవంతుడు అంటాడు, లేదు మనము పర్వతానికి పూజ చేసుకోవాలి, ఇక్కడి నుండే కదా మనకి ఆహారం వచ్చేది, వర్షాలకి కాదు అని చెప్పి
చేస్తే ఆయన అహంకారం వదిలిపోయినప్పుడు వచ్చి శరణు వేడుకుంటారు. అంటే సంబంధం, కృష్ణుడితో మనం సంబంధం పెట్టుకోవడం. కృష్ణుడితో సంబంధం అంటే ఒక కన్నెపిల్లలంతా కూడా కృష్ణుడితో ఆడాలి, రాసలీలలు చేయాలి, అలా యూత్ అలా ఆలోచించుకుంటారు. పెద్దవాళ్ళేమో చిన్ని కృష్ణుడు లడ్డు గోపాల్ అంటారు, ఆ చిన్ని కృష్ణుడి దగ్గర తెచ్చి పెట్టుకుంటారు అనమాట. కొందరు రాధాకృష్ణులు పెట్టుకుంటారు. అలా సంబంధం ఏ రకంగా అయినా వాత్సల్య ప్రేమ అంటారు, తల్లికి కొడుక్కి ఉండేది. ఓ రాగానుగ భక్తి అంటారు, గోపికి కృష్ణుడికి ఉండే. అలా ఏదో ఒక సంబంధం, ఫ్రెండ్ లాగా కూడా అనుకోవచ్చు, ఫ్రెండ్ లాగా అనుకోవచ్చు, ఫాదర్ లాగా అనుకోవచ్చు, బ్రదర్ లాగా అనుకోవచ్చు. సో ఆ విధంగా సంబంధం పెట్టుకో, ఆ దాని మీద ఒక విశ్వాసం ఉండాలన్నమాట. తప్పకుండా విశ్వాసం ఉన్నట్లయితే భగవంతుడి కృప మనకి ఉంటది. అతడు అన్ని కారణాలకు కారణం, ఆయన పోషకుడు, ఆయనే మనని పోషించి పెంచుతున్నాడు. అయితే మనం జనరల్గా అనుకుంటాం, కాదు నేను సూపర్ బజార్ నుంచి బియ్యం తెచ్చుకున్నాను, సరుకులన్నీ తెచ్చుకున్నాను, సంపాదించింది మా వారు, మేము డబ్బులు ఇస్తే కానీ అవన్నీ రాలేదంటే ఆ యొక్క కృప కూడా ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి నుంచే వచ్చింది. ఓ టైంలో సరుకులు కొనుక్కోవాలంటే ఏదో కిరాణా షాప్కి వెళ్ళేసి కొనుక్కునేవాళ్ళం. వాళ్ళు ఏసీ ఛార్జెస్ అని అవని ఇవని వేసుకోరు, ఒక ధరకని ఇస్తారు. కానీ ఇప్పుడు షాపింగ్ మాల్స్లో వెళ్ళినట్లయితే మనం ఎలా ఉంటుంది, వాడు ఏసీ ఛార్జెస్ వేసుకుంటాడు, పంపించిన ఛార్జెస్ వేసుకుంటాడు, చాలా కాస్ట్లీ. సో అంటే ఆ ఎక్కువ ధరను కూడా మనం ఇయ్యగలిగే స్తోమత భగవంతుడు మనకి కల్పించాడు అనమాట. సో ఆ విధంగా ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం ఒక పెద్ద ఇంట్లోకి మారడము, పెద్ద ఇల్లు కట్టుకోవడము, దేవుడి కృప లేకపోతే అది అవదు, మనం అందులోనే ఉంటాం. సో అవన్నీ కూడా మనం కృష్ణుడితో సంబంధం మీద విశ్వాసం తప్పకుండా పెట్టుకోవాలి. హరే కృష్ణ. నెక్స్ట్ అంటే ఆయన ఒక పోషకుడు, అన్ని కారణాలకి ఆయనే కారణము. ఇప్పుడు మనం ఎన్నో నష్టాలు వచ్చాయి మనకి వ్యాపారంలో, మనం చేసిన తప్పులు అయి ఉండొచ్చు, దానికి కూడా ఒక కారణం ఉంటుంది. అందుకని కృష్ణుడు మనకి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు. ఇక్కడ చూడండి, హోలీ నేమ్ అంటే కృష్ణుడు ఏమంటున్నాడంటే కృపపై విశ్వాసము. మనం అతనిని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తామో ఆయన మన మీద అంత దయ చూపిస్తాడు. సో దీంట్లో ఇక్కడ హోలీ నేమ్ అంటే హరినామం. హరినామం మనం ఎంత కీర్తించి ఎంత చెప్పినట్లయితే అంత కృప మనకి వస్తుంది. ఆ కృపని మనం సమయానికి అందుకోవాలన్నమాట. సో ఆ కృప, దేవుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు, దేవుడు తప్పకుండా నన్ను చూసుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం మనకి ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనకు ఆ కృప కలుగుతుంది. దేవుడే లేడు, మనకి ఏం చేస్తాడు, ఏం చేయడు, చూసుకుంటూ కూర్చున్నాడు నేను కష్టపడుతుంటే. అసలు దేవుడు ఎక్కడున్నాడు? లేడు, నాకైతే లేడు అని విశ్వాసమే లేదు మీకు. అట్లాంటప్పుడు భగవంతుడు చెయ్యి ఇచ్చాడు, అందుకో అమ్మా అని చెప్పి, అందుకోవడానికి మనం రెడీగా ఉండాలి. కష్టాలు వస్తున్నాయి అంటే కర్మబంధంతోనే వస్తున్నాయి, ఈ జన్మే కావు, పూర్వజన్మయో, ఒక్కోసారి ఈ జన్మయే ఉంటాయి. ఉదాహరణకి నిన్న మేము ఎక్కడ బయటికి వెళ్ళామండి, ఇష్టం ఉన్నట్టు తిన్నాం అనుకోండి, పొట్ట కంటే ఎక్కువ, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ పొట్టలో రావా? హరే కృష్ణ, వస్తాయి కదా. సో వచ్చినప్పుడు మరి మనం కృష్ణుడిని అనుకోవచ్చా? మనం తప్పు చేసి అది కర్మఫలం, మనం చేసుకున్న దానికి కృష్ణుని అనకూడదు. అది కాకుండా మళ్ళీ అది కర్మఫలమా, ఏదో జన్మదా? కాదు మాతాజీ, కాదు మన స్వయం కృప. ఎస్, అత్యాహార విహారస్య అని ఒక శ్లోకం ఉన్నది, మనం చదవలేదు. సో దాంట్లో అత్యాహారం తీసేసుకొని నువ్వు బాగా బాగా ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది, నిద్ర వస్తుంది, అవునా కదా? నిద్ర వస్తుంది, సో అలసత్వం వస్తుంది. నిద్రపోయినప్పుడు మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈరోజు నా మాల అవ్వలేదు, అదేంటో ఏమనుకుంటే నువ్వు పడుకున్నావు. ఎందుకు పడుకున్నావు? ఎక్కువ తిన్నావు. ఇది పూర్వజన్మది కాదు, ఇప్పుడు మనం చేతులతో చేసుకున్నదని. అందుకే ప్రతి చోట కూడా మనం జాగ్రత్తగా ప్రసాదం తింటున్నట్టే తినాలన్నమాట. ఎక్కువ తినేసామంటే కూడా మనకు ప్రాబ్లం వస్తుంది, ఎక్కువ తిరిగేసామంటే కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. సో కృష్ణుడి కృప ఎల్లప్పుడూ సుహృదం సర్వభూతానాం అన్నాడు. సుహృదుడైన పక్షపాతి కాదు, అందరిపైన కృప చూపిస్తుంటాడు, కాకపోతే మనం విశ్వాసం పెట్టాలి. హరే కృష్ణ. సో ఈ 3 నెక్స్ట్
నాలుగవది కృష్ణుడి తెలివితేటలపై విశ్వాసం. సో మనకి చాలా ఎక్కువ కష్టం వచ్చేసింది. ఇంకా మనం దాన్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నాం అన్నమాట. ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చేసింది. ఇంట్లో ఎవరో ఒకరు ఐసీయూలో ఉన్నారు, లేదా ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. హాల్ టికెట్ మర్చిపోయి ఎగ్జామ్ సెంటర్స్‌కి వెళ్ళినది కూడా ఉంటుంది. సో అలా ఫ్లైట్ టైం అయిపోతుంది. అక్కడ చెక్ ఇన్ అవ్వలేదు. ఇలాంటి లాస్ట్ మినిట్ కష్టాలు మనకు చాలా వస్తాయి. ఇక్కడ మనకు ఒక పటంలో చూపించేది ఏంటంటే కృష్ణుడు చెప్తున్నాడు, అదిగో ఆ మూల అక్కడ బాణం వెయ్యి అని చెప్పేసి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకుంటారు యుద్ధంలో ఏంటంటే రథసారథిని ఇక్కడ ఎవరైతే అర్జునుడు ఉన్నాడో వాళ్ళు రథంలో ఉండి యుద్ధం చేసేవాళ్ళు. సారథికి ఎలా చెప్తారంటే నోట్తో మాట్లాడరంట, వాళ్ళ తొడ మీద కాలుతోని ఇలా నొక్కుతారంట. అంటే అర్జుని యొక్క పాదము శ్రీకృష్ణుడి తొడ మీద ఉండి రథాన్ని ఇటు తీసుకెళ్ళు అటు తీసుకెళ్ళు అని డైరెక్షన్ చూపిస్తుంది. అంటే చూడండి ఎంత దిగజారిపోయి శ్రీకృష్ణుడు మనిషికి సేవ చేయడానికి రెడీగా ఉన్నాడు అంటే మనము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని మనం ఏ విధంగా ఆయన యొక్క తెలివితేటలు ఏంటి అనేది ఆ యొక్క విశ్వాసం పెట్టాలన్నమాట. ఇక్కడ నిన్న జయపతాక స్వామి వాళ్ళ ప్రయాణము ఒకటి చెప్పారు. ఫ్లైట్ చాలా తుఫాన్ లాంటి గాలి వాన వచ్చిందంట. ఆ వానలో ఇప్పుడు మనం ఎట్లాగో ఫ్లైట్ మిస్ అవుతుంది, మనం పోలేము అన్నారంట వాళ్ళ శిష్యులు. అప్పుడు జయపతాక నో వీ విల్ గో, వీఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ ఫ్లైట్ అన్నాడంట. అయ్యో గురు మహారాజ్ ఇలా అంటున్నాడు, ఇప్పుడు ఎలా అని చెప్పి ఆ కారు నీళ్లు ఇలా ఎదురు వస్తుంటే కూడా ఆ కార్లో వెళ్ళారంట ఎయిర్పోర్ట్ దాకా. అప్పటికే ఎవ్రీథింగ్ క్లోజ్డ్ అనమాట. కానీ విమానం ఇంకా ఎగరలేదు. అంటే ఈ బోర్డింగ్ చెక్కింగ్ అవన్నీ అయిపోయినాయి, విమానం కానీ ఇంకా వెళ్ళలేదు. ఇంకా వీళ్ళిద్దరూ పరిగెత్తి ఉగ్రం వీరం మహావిష్ణువు అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ హరినామం ఇంకా ఎలా పరిగెత్తాడంట శిష్యుడు. ఆ విధంగా పరిగెత్తి లోపలికి వెళ్ళారంట. గట్టిగా అరుస్తున్నారంట, వీ వాంట్ పర్మిషన్, వీ వాంట్ టు గో ఇన్ దిస్ ఫ్లైట్ అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఫస్ట్ వస్తారు కదా, కాదు 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 అంటారు. కానీ అది కృష్ణుడి యొక్క కృప గురుదేవుల మీద ఎంత ఉందంటే గురుదేవులు కూడా అంతే విధంగా విశ్వాసం పెట్టారనమాట. ఆయనే కృష్ణుడు అనే నమ్ముతారు అందరు. సో లేదు మనం ఈ ఫ్లైట్లోనే వెళ్తున్నామని ఎంత దృఢ నిశ్చయంగా చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఉండేవాళ్ళు ఏమీ చేయలేక వాళ్ళకి ఆల్రెడీ సీట్స్ ఉన్నాయి. కాకపోతే బోర్డింగ్ పాస్, అప్పట్లో బోర్డింగ్ పాస్ ఆన్లైన్ అవి లేవు. బోర్డింగ్ పాస్ అన్ని క్లోజ్ చేసేసారు. ఏదో పేపర్ మీద ఇలా రాసి ఇచ్చాడంట ఇన్స్పెక్టర్, వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నారంట. ఫ్లైట్లో ఇలా కూర్చున్నారో లేదో క్లియర్ అయిపోయిందంట స్కై. వర్షము తుఫాన్ అన్నీ తగ్గిపోయింది. టైంకి ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయారంట. సో చూడండి, ఇది ఆ విశ్వాసం కృష్ణుడి మీద అంత దృఢ విశ్వాసం అనమాట. సో మొన్న నాకు కూడా ఇదే సేమ్ జరిగింది. జైపూర్ వెళ్ళినప్పుడు లాస్ట్ మినిట్లో దాంట్లో ఏమీ లేదండి, ఎండు కొబ్బరి చిప్ప ఉండింది. అది ఏదో బాంబు అనుకున్నారేమో, లాస్ట్ మినిట్లో చెక్ ఇన్ అని చెప్పేసి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి చెక్ చేయడము. ఇంకా మనకు కూడా ఇదే కదా, హరే కృష్ణ హరే కృష్ణ. ఎంత లోకల్ డొమెస్టిక్ అయినా సరే ఆ ఫ్లైట్ మిస్ అయిందంటే మళ్ళీ ఎప్పుడు ఫ్లైటో ఏంటో ఎక్కడ ఉండాలో ఎంత చింతన, ఎంత బాధ వేస్తుంది. ఆ తర్వాత సమయానికి ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో పాప మా అబ్బాయి కూడా ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి, యూ డోంట్ వరీ, ఐ విల్ మేక్ ద ఫ్లైట్ స్టాప్ ఫర్ యూ అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆ తర్వాత నాతో ఈక్వలీ పరిగెత్తి ఎస్కలేటర్స్ ఎక్కించాడు, లిఫ్ట్ ఎక్కించాడు, ఇటు అటు తిప్పి తీరా ఫ్లైట్ దగ్గరకు వచ్చేసరికి పెద్ద లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది అనమాట. కానీ టైం అయిపోయింది, ఆల్ డోర్స్ ఆర్ గెటింగ్ క్లోజ్డ్ అనమాట. సో అలా మనకి లాస్ట్ మినిట్లో ఇంత జరిగిన తర్వాత కూడా కృష్ణ కృప ఎంత ఉందంటే మా మీద. ఆయనని వేరే డోర్లోంచి తీసుకొస్తారు వీల్ చైర్లో అని అన్నారు. నేనేమో ఫస్ట్ ఇంకా మా హస్బెండ్ వీల్ చైర్లో వస్తున్నా, నేను వెళ్ళాలి అంత పెద్ద లైన్ని కూడా దాటుకొని ఆల్మోస్ట్ ఫస్టో సెకండో ఫ్లైట్లో వెళ్ళి హాయిగా సీట్లో కూర్చున్నాను. సో ఈ లాస్ట్ మినిట్ అన్నీ కూడా అంటే డెస్టినేషన్ ఆల్రెడీ క్రియేటెడ్. అంటే కృష్ణుడు మనకి కృప చూపించి పెట్టి ఉంచాడు, నీకేం అవదు అని. అయినా కానీ మనకి భయము ఆందోళన కొంత ఉంటదన్నమాట. సో ఆయన ఒక తెలివితేటలు చూశారు. అంటే నాకేమనిపిస్తుందంటే ఆ కృష్ణుడే పలానా వాళ్ళల్లోకి ఎంటర్ అయిపోయి మన పనులు చేస్తున్నాడని అంత గట్టిగా నమ్ముతాను అనమాట నేను.
ఏం అవదు, జరిగిపోతుంది, చేస్తుంది, అయిపోతుంది అన్నది దృఢ సంకల్పం మనకి ఉండాలి. కృష్ణుడి మీ తెలివితేటల మీద బాగా విశ్వాసం ఉండాలన్నమాట. ఆ యొక్క తెలివితేటలే ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రసరింపజేస్తాడు కృష్ణుడు. అప్పుడు మన పనులన్నీ కూడా చిటికలో అయిపోతాయి. ఎలా అయిపోతాయి అంటే మనం చేయలేము అవన్నీ కూడా. ఏముంది, మనం ఏడ్చుకుంటూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేము. ఆ ఇన్స్పెక్టర్స్ కూడా నా డ్యూటీ నేను చేస్తున్నాను అని అనుకుంటారు, కానీ అక్కడ మన పనులు అవుతున్నాయంటే శ్రీకృష్ణుడే చేపిస్తున్నాడు అనేది మనం విశ్వాసం పెట్టాలన్నమాట. నెక్స్ట్ హరే కృష్ణ. కృష్ణుడి యోచన నిర్ణయాలు ఎప్పుడూ మనకు తెలివైనవే. వర్డ్ సరిగ్గా కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ హరే కృష్ణ. ఓకే, 10.9 మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా శుద్ధ భక్తులు ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందముని అనుభవించరు. సో ఇక్కడ శుద్ధ భక్తుల యొక్క ఆలోచనలు ఎప్పుడు నా మీదే ఉంటాయని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సో వారి జీవితాలు సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండును అన్న అంటే ఇప్పుడు ఒకరిద్దరు చేరారు అనుకోండి, డివోటీస్ భక్తులు ఖచ్చితంగా కృష్ణుడి గురించే మాట్లాడుకుంటారు. ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా కృష్ణుడు కాపాడాడు అనేది చర్చించుకుంటారు. అప్పుడు చర్చించుకున్నప్పుడు మనసులో ఒకలాంటి ఆనందం, ఓకే కృష్ణుడు నాకు ఇంత చేశాడు, ఇంత గొప్ప సంతృప్తి అంటే మంచి సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో కృష్ణ భక్తి చేయడంలో నాకు ఇది దొరికింది అనేది ఒక ఆనందము ప్లస్ సాటిస్ఫాక్షన్ మనకి లభిస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ హరే కృష్ణ. భగవద్గీత యొక్క సారాంశం. కృష్ణుడి ఐశ్వర్యాలు తెలుసుకోవడం వల్ల ఫలితం ఏంటి? కృష్ణుడు ఐశ్వర్యం అంటే లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉంది, ఆమె ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆయన ఐశ్వర్యాలు అంటే ఆయన గొప్పతనాలు తెలుసుకోవడంలో మనకేం ఫలితం ఉంది? ఏమన్నా అవసరమా మనకి? ఏం అవసరం కృష్ణుడి గురించి తెలుసుకోవడం అంటే? మనకు అర్థం కాదు భగవద్గీత, ఆ సారాంశమే అర్థం కాదు కృష్ణుడి గురించి తెలుసుకోలేకపోతే. శుద్ధ భక్తి అంటే ఏమిటి? తనని చేరడానికి కృష్ణుడు ఎవరికి తెలివితేటలు ఇస్తాడు? అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి? సో వీటికన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ 10.8, 10.9, 10.10, 10.11 చతుశ్లోకి అంటారు. ఈ 4 శ్లోకాలు లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి మనం చదువుకుంటే ఫస్ట్ ఐశ్వర్యం అంటే ఏంటి, శుద్ధ భక్తి అంటే ఏంటి, తనని తాను చేరడానికి కృష్ణుడు తెలివితేటలు ఎవరెవరికి ఇస్తాడు, అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ విభాగం 2లోకి మనం వెళ్తున్నాము. 10.10 తేషామేవానుఖమ పార్థ మహామజ్ఞానజం తమః నాశయామాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుటకు కొరకు వారి హృదయం నందు వసించును. తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞాన జనితమగు అంధకారమును నశింపజేయుదును. అంటే ఇక్కడ 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, మనలో శ్రీకృష్ణుడు ఉన్నాడు పరమాత్మలాగా అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు ఏమన్నాడు? నేను అందరిలో ఉన్నాను, కానీ నాలో అందరూ ఉన్నారు, నేను అందరిలో లేను అనే ఒక మాట కూడా చెప్పాడు. మనం 9వ దాంట్లో చూసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? ప్రత్యేక కరుణను చూపిస్తూ ఆ హృదయం నందు వసించుచు తేజోమయమైన అంటే ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదో అవి చూసుకుని ఆ జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ అజ్ఞానాన్ని అంధకారాన్ని నశింపజేయదును అన్నాడు. ఎప్పుడు ఇలా చేయగలుగుతాడు? మనం నమ్మినప్పుడే. మనం నమ్మలేదనుకోండి ఈ హెల్ప్ కృష్ణుడు మనకి చేయడు. ఓ చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే
చెస్ ఆడుతూ ఉంటారు కదా, పాచికలు ఆడతారు కదా ఎవరు పాండవులు కౌరవులు కలిసి. సో యుధిష్ఠిరుడు అన్నిట్లో ఓడిపోతూనే ఉన్నాడు. లాస్ట్కి భార్యని పణంగా పెట్టాడు, కానీ శ్రీకృష్ణుడిని మనం హెల్ప్ తీసుకుందామని ఆయన అనుకోలేదు. కృష్ణుడు తలుపు చాటు నుండి చూస్తున్నాడంట, నన్ను పిలుస్తాడేమో నేను సహాయం చేద్దామని చెప్పి, కానీ పిలవలేదు. ఆ పాచికలాటప్పుడు కృష్ణుడు రోలే లేదు, ఆయన లేడు. అంత మంచి యుధిష్ఠిరుడికే ఆయన దగ్గర రాలేదు. అంటే మనం తలుచుకోవాలి, మనం పిలవాలి అన్నమాట కృష్ణుడిని. కృష్ణ, నేను ఇక్కడ ఆపదలో ఉన్నాను, నీవే నన్ను దాటివేయి. ఓకే, సో ఆ విధంగా అన్నమాట ప్రత్యేక కరుణ మనకు అప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు మన హృదయంలో ఉన్నాడు అని కృష్ణుడు మనం ఎప్పుడు అనుకున్నట్లయితే ఆ జ్ఞానోదయాన్ని ఇచ్చి అంధకారాన్ని తీసివేస్తూ ఉంటాడు. కానీ ఇంత జరిగిన తర్వాత ద్రౌపది వస్త్రాపరణ అప్పుడు ఆమె కూడా మర్చిపోయింది. ఇప్పుడు మామూలుగా గజేంద్ర మోక్షం అని చూసుకున్నట్లయితే గజేంద్రుడిని మొసలి పట్టుకుంటది. ఈ చిన్న కథ మీకు అందరికీ తెలుసు అనుకుంటా. సో మొసలి పట్టుకున్నప్పుడు గజేంద్రుడు అనుకుంటాడు, ఈ మొసలి పిల్లని అన్యాయం చేస్తుందని కాలు దులుపుతాడంట. అప్పటికే అది వదలదు. ఆ తర్వాత బంధువుల్ని, మిత్రుల్ని, అందరు ఏనుగులే కదా, సో ఆ ఏనుగు అందరిని పిలిచి ఎంతమంది చేసినా కానీ ఆఖరికి అలా 1000 సంవత్సరాలు పోరాడి అప్పుడు విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుంటాడు. గ్లోరిఫికేషన్ ఆఫ్ విష్ణుని చేస్తాడనమాట. బాగా పొగుడతాడు దేవుణ్ణి. అంటే ఇంతకుముందు ఇంద్రదుమ్న మహారాజులాగా ఉన్నాడనమాట దేవలోకంలో. సో అవన్నీ గుర్తొచ్చేసి ఎప్పుడైతే గ్లోరిఫై చేస్తాడో గరుడపక్షి మీద వచ్చి విష్ణుమూర్తి అతన్ని కాపాడతాడు. అంటే చక్రాన్ని వదిలినప్పుడు మొసలి యొక్క తల ఖండిస్తాడు అనమాట. సో అలా కాపాడతాడు. అంటే మనకి ముందుగా భగవంతుడు గుర్తురాడు. ఎక్కడైనా పడిపోయామనుకోండి అమ్మా అనుకుంటాం ఫస్ట్. సో ఆ విధంగా అనమాట. సో గుర్తు వచ్చినప్పుడు భగవంతుడు కాపాడతాడు. మనకి అడగాలి అనమాట, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని. సుహృదం సర్వభూతానం అని ముందు చెప్పుకున్నాం. అంటే భగవంతుడు అన్నీ చూస్తున్నాడు, చేస్తాడు అని నమ్మి విశ్వాసం ఉంచుకొని అన్నీ చేసిన తర్వాత కూడా ఈ జ్ఞాన తేజోమైన దీపంను వెలిగించి అజ్ఞానిని అంధకారంను నశింపజేయుదును అని అంటున్నాడు. అప్పుడు ఎప్పుడు అంటే మనం పూర్తిగా నమ్మినప్పుడు అన్నమాట. నమ్మినప్పుడు భగవంతుడు అలా చేస్తాడు. ఇంతకుముందు మన అత్యాహార అని అనుకున్నాం కదా, బాగా తిని ముందు రోజు భగవంతుడు నాకు నువ్వేం చెయ్యవా అంటే చెయ్యడు అప్పుడు మనం చేసిన తప్పుకి. సో కానీ పరిష్కారము దొరుకుద్ది అనమాట మనకి. ఇంకా ఆ రోజు తినకపోవడము, ఏదో మందులు తీసుకోవడం అది చేస్తాం, కానీ అది కర్మఫలం కాదు అని అర్థం. కృష్ణుడు కూడా అక్కడ కూడా మన జ్ఞానాన్ని ఇవ్వచ్చు, కానీ కొన్ని అక్కడక్కడ టెస్టింగ్లు ఉంటాయి అన్నమాట. ఈ చిన్నవి మనం కృష్ణుడిని అడుక్కోకూడదు భౌతిక జీవనంలో. అవి వాటంతట అవే సర్దుకుపోతూ ఉంటాయి. హరే కృష్ణ. 11వ తీసుకుండైతే తేషాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాపుపయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతర శక్తులైన వారికి నేను చేరగల బుద్ధి యోగంను ఒసగుదును. ఇక్కడ బుద్ధి యోగం అంటున్నారు చూసారా, అంటే మనకి మంచి తెలివితేటల్ని ఇస్తాడనమాట భగవంతుడు. ఎప్పుడు ఇస్తాడు? ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులైన వారికి. అంటే ఏదో డ్యూటీ లాగా చేయకుండా ప్రేమతో పత్రం, పుష్పం, ఫలం, తోయం ప్రేమతో నాకు అందిస్తే నేను వాళ్ళకి బుద్ధిని, నన్ను చేరగల బుద్ధిని, అంటే మంచి బుద్ధిని నేను ఒసగుదును అని అంటున్నాడు. హరే కృష్ణ. భగవంతుణ్ణి చేరడం. నెక్స్ట్ భక్తి యోగాలో పురోగమించడానికి 3 సూత్రాలు. మళ్ళీ ఇక్కడ సూత్రాలు ఇంతకుముందు 4 చదువుకున్నాము, ఇప్పుడు మళ్ళీ 3 సూత్రాలు ఇస్తున్నారు. ఏంటంటే ఒకే జీవిత ధ్యేయం, కృష్ణుడు జీవితపు పరమార్థం. సో ధ్యేయాలు మనకి చాలా ఉండకూడదు అనమాట. ఒకటే ధ్యేయాన్ని మనం పెట్టుకోవాలి. అంటే భౌతిక ధ్యేయాలు వేరే. భౌతికంగా ఇప్పుడు మనం భక్తి చేస్తున్నామని నువ్వు ఇంజనీరింగ్ చదవద్దు, నువ్వు డాక్టర్ చదవద్దు, నువ్వు అసలు ఉద్యోగమే చెయ్యొద్దు అంటే కుదరదు. జీవన భుక్తికి మనం కర్మ చేయాలి. కర్మలో ఉంటూనే భక్తి చేయాలని. ఓకే, కర్మయోగ కర్మలో ఉంటూనే మనం చేస్తాం.
సో ఒకే జీవిత ధ్యేయం అంటే కొద్ది రోజులు ఒక దేవుణ్ణి, ఇంకో రోజు ఇంకొద్ది రోజులు ఇంకో దేవుణ్ణి, ఇంకో దేవుణ్ణి, ఇంకో దేవుణ్ణి అలా చూసినప్పుడు మనం దేవతల్ని పూజించినప్పుడు దేవత లోకాలకి, పూర్వీకులు అంటే వాళ్ళని పూజించినప్పుడు ఆ లోకాలకి వెళ్ళిపోతాం. పూర్వీకుల్ని ఏమన్నారు ఇక్కడ పెద్దవాళ్ళని, చనిపోయిన వాళ్ళని ఏమన్నారు? నాకు వర్డ్ స్వర్గస్థులు కాదు, విద్యంలో ఏమన్నాము? థ్యాంక్ యూ. పితృదేవతల్ని ఆ లోకానికి వాళ్ళకి పూజిస్తే ఆ లోకానికి, భూత ప్రేత పిశాచాలని పూజిస్తే ఆ లోకానికి వెళ్తుంటాం అని ఆల్రెడీ చెప్పున్నాడు కదా. సో ఇన్ని ధ్యేయాలు పెట్టుకోకుండా ఒకే ధ్యేయం, కృష్ణుడు జీవితపు పరమార్థం. కృష్ణుడు చెప్పాడు, మానవ జీవితం నేను ఇచ్చానంటే నువ్వు నన్ను మళ్ళీ చేరుకోవడానికే అని చెప్పాడని. అదే మనము ఆ ధ్యేయం లాగా పెట్టుకోవాలి. ఒకే అర్హత, భక్తియుక్త సేవ యొక్క కార్యకలాపాలకు చిత్తశుద్ధితో అంకితం అవ్వడము. అంటే చిత్తశుద్ధి అంటే మనకి నిజంగా లోపల నుంచి భక్తి అనేది ఉండాలి. భక్తియుక్త సేవకి ఒక డ్యూటీ లాగా ఇప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా సేవా కార్యక్రమానికి వస్తారా అని మనకు ముందే ఒక మెసేజ్ వస్తుంది అనమాట. సో ఆ మెసేజ్లో మేము వస్తాము అన్నప్పుడు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు లాస్ట్ మినిట్ డ్రాప్ అవుట్స్ నిన్న నాకు జరిగినట్టు అయితే అవ్వచ్చు, మనకు తెలియదు. కానీ ఒక డ్యూటీ లాగా, అబ్బా ఇప్పుడు మళ్ళీ పిలిచారా మళ్ళీ వెళ్ళాలా, అది ఉండకూడదు అనమాట. ప్రేమతోని మనం వెళ్ళి ఆ సేవ చిత్తశుద్ధితో అంకితం అవ్వడము అని. ఒకే ఆశ, కృష్ణుడి కోసం ప్రేమతో ఏవైనా కర్మలు చేయడం. కర్మలు చేయడం అంటే పనులు చేయడం. ఇక్కడ చూస్తున్నారు ఆ అబ్బాయి కృష్ణుడి కోసం ఒక పెయింటింగ్ ఏదో వేస్తున్నారు. అక్కడేమో భగవద్గీత రెఫరెన్స్, ఇద్దరు కలిసారా అంటే భగవద్గీత రెఫరెన్స్ చేసినట్లయితే మనకి ఎన్నో ఆన్సర్స్ వస్తాయి జీవితాలు. ఆన్సర్స్ వచ్చినప్పుడు మన లైఫ్ ఈజీ అవుతుంది. ఈజీ అయిందని మంచిగా సాగిపోతుందని మనం చెప్పుకోలేము. ఎప్పుడు ఏ హర్డిల్స్ వస్తాయో మనకు తెలియదు. వాటిని కూడా కృష్ణుడే సరి చేసుకుంటాడు, మళ్ళీ మనకి సరి చేసి పెడతాడు అనమాట. కాకపోతే ఇవన్నీ లైఫ్ లెసన్స్ నడుస్తూనే ఉంటాయి. భక్తిలో ఉన్నంత మాత్రాన కష్టాలు రావు అనేది ఏమీ లేదు. తప్పకుండా కష్టాలు వస్తాయి. అడుగడుగున ఆధ్యాత్మిక ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్పకుండా వస్తూనే ఉంటాయి. ఇంకెక్కువ రావచ్చు కూడా. కృష్ణుడు టెస్టింగ్ అని ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. సో వాటిని అన్నిటిని కూడా కష్టం ఇచ్చాడంటే మన పక్కనే ఉంటాడు. కుంతి మహారాణి ఏమన్నది, నాకు అన్ని కష్టాలే ఈ కృష్ణ, అప్పుడు నా పక్కనే ఉంటావు నువ్వు. సరే ఈ కష్టం వచ్చింది, ఓ కృష్ణ నాకు ఎందుకు ఇచ్చావో ఈ కష్టం, నువ్వు ఉన్నావు కదా నువ్వు చూసుకో, నేను నీ శ్లోకాలు చదువుకుంటా, నీ పుస్తకాలు చదువుకుంటా, నీకు సేవ చేస్తా, నీకు వంట చేస్తా అనే ధోరణిలో మనం ఉండాలన్నమాట. మనం వంట చేసుకున్నా సరే కృష్ణ నీకే చేస్తున్నా. అది సో ఒకే జీవిత ధ్యేయం, ఒకే అర్హత, ఒకే ఆశ. హరే కృష్ణ. విభాగం 2 నుండి నేర్చుకున్నవి ఏంటి అంటే, కృష్ణ చైతన్యంలో పురోగమించాలంటే కృష్ణుడు సాధారణంగా పరిగణించకూడదు. నెక్స్ట్ 10.9లో భక్తులు ప్రాపంచిక విషయాలపై సమయాన్ని వృధా చేయరు. వారు కృష్ణుడి గురించి వినడానికి మరియు సంభాషించడానికి మాత్రమే తమ సమయాన్ని వినియోగిస్తారు. నెక్స్ట్, శ్రద్ధతో మరియు ప్రేమతో కృష్ణుడి కొరకు ఏదో రకమైన సేవ చేయాలి. ఇవి సారాంశాలు అన్నమాట. నెక్స్ట్, సో మన అక్రోనిమ్ ఏంటి ఒకసారి వెనక్కి వెళ్ళినట్టయితే, ఏం వెనక్కి స్లైడ్ తీసుకోవద్దమ్మా, అవసరం లేదు, వాళ్ళు చెప్తారు, అడుగుదామని. అక్రోనిమ్ హియర్, ఎస్, HEAR. హెచ్ చదివాము, HE చదివాము. ఈ అంటే ఏమనుకున్నాం మనం? హెచ్ అంటే శ్రవణం, హియరింగ్ అమ్మా, శ్రవణం అనుకున్నాం. సెకండ్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. ఓకే. ఏ అంటే యాక్సెప్టెన్స్, మనం అంగీకారం. విభాగం 3 అన్నమాట. ఇది 4 ఉన్నాయి కదా, 3వ దానికి వచ్చాం.
నెక్స్ట్ అంగీకారం అన్నమాట. ఏం అంగీకారము? మొదటిసారిగా అర్జునుడు కృష్ణుడి స్థానాన్ని అంగీకరించి మరింత తెలపాలని అభ్యర్థిస్తాడు. మొదటిసారిగా కృష్ణుడు ఏమంటున్నాడు, అర్జునుడు ఏమంటున్నాడు, ఇంతకు ముందంతా కన్ఫ్యూజ్ అయ్యి ఏమేమో క్వశ్చన్స్ వేశాడు, కానీ ఇప్పుడు నిజమే కృష్ణ ఇవన్నీ కూడా అని అభ్యర్థిస్తున్నాడు. ఇంకా ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. సో మనం ఒక స్టోరీస్ చిన్నపిల్లలకి చెప్తా ఉంటే, ఇంకా చెప్పు మమ్మీ, నిద్ర రావట్లే, ఇంకా చెప్పు మమ్మీ, డాడీ అదే అని అంటూ ఉంటారు కదా. సో ఆ విధంగా అర్జునుడు ఇంకా పూర్తి శరణాగతి అయిపోయి కృష్ణుడి మీద విశ్వాసం, నమ్మకం అన్నీ వచ్చేసి ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అని అంటున్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడో చూద్దాం. ఏది మన ఇవి అర్జునుడి యొక్క ప్రశ్నలు. ఏది మన హృదయం మరియు మనస్సు యొక్క పరివర్తనకు దారి తీస్తుంది? హృదయము, మనస్సు. పరివర్తన అంటే మారడానికి, అంటే చేంజ్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ అన్నమాట. మనం ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాము, కానీ మనమే మారాలి, ఎదుటివాడు మారడు. అది మనం నిర్ణయించుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎప్పుడు మారరు, మనమే మారాలన్నమాట. మారి వాళ్ళతో సౌమ్యంగా, స్నేహంగా ఏ విధంగా ఉంటాము అనేది మన ఆ యొక్క పరివర్తనకి దారి ఎలా చేయాలి అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. కృష్ణుణ్ణి మన జీవిత కేంద్ర బిందువులా ఎలా చేసుకోవాలి? నువ్వే మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అంటాం కదా. సో అది అన్నమాట, కేంద్ర బిందువులాగా ఎలా చేసుకోవాలి. మనం అర్జునుడి అడుగు జాడలను అనుసరించాలి. అది. సో మొదటిసారిగా అర్జునుడు కృష్ణుని స్థానాన్ని అంగీకరించి మరింత తెలపాలని అభ్యర్థిస్తున్నాడు అనమాట. సో నెక్స్ట్, హరే కృష్ణ. అర్జున ఉవాచ పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిన్న రథస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ భవిష్యమే. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ, బాగా చదివాం. సో కానీ మీరు కొంచెం మ్యూట్లో ఉండి మీరు చదువుకోండి. మీరు చదువుతానంటే అవకాశం ఇస్తాను, కానీ మనకు 1:30 అవుతుంది, అందుకే నేను చదివేస్తాను. అర్జునుడు పలికెను, నీవు దేవదేవుడు, పరంధాముడు, పవిత్రుడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగే ముందు, మాతాజీ మీరు ఇలాగా అలాగా అలాగా ఇలాగా అని బాగా పొగిడారు అనుకోండి, అప్పుడు ఆ మాతాజీకి కానీ ప్రభుజీకి కానీ ఏమనిపిస్తుంది, నిజంగా నా మీద విశ్వాసం ఉండే వీళ్ళు ఎన్ని పొగడ్తలు పెడుతున్నారు కదా అని ఆన్సర్ ఇంకా ఇంకా చెప్పాలి అని అనిపిస్తుంది. సో అలాగే అర్జునుడు ఫస్ట్ ఏమన్నా, నీవు దేవాది దేవుడు, పరంధాముడు, పవిత్రుడు, పరతత్వము, శాశ్వతుడు, దివ్యుడు, ఆది పురుషుడవు, పుట్టుక లేని వాడివి, ఘనమైన వాడివి అయి ఉన్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహా ఋషులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయంగా నీవు అదే విషయము నాకు తెలియజేయుచున్నావు. సో మనం ఆల్రెడీ క్వాలిటీస్ కొన్ని, అర్జునుడు అంటున్నాడు, నేను నారదుతోని, దేవలుడు, అసితుడు, వ్యాసుడు వీళ్ళందరి దగ్గర నీ గురించి బాగా విన్నాను, ఇప్పుడు నువ్వే స్వయంగా చెప్తున్నావు అని తెలియజేస్తున్నావు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, హరే కృష్ణ. ఫస్ట్ పొగిడాడు కృష్ణుణ్ణి. హరే కృష్ణ. సో ఈ విధంగా మనము పొగుడుతూ పొగుడుతూ, ఇప్పుడు మనకి పొగడతలంటే చాలా ఇష్టం కదా, మీకు అందరికి ఇష్టమా? మీరు చాలా బాగున్నారు, మీరు మంచి చీర కట్టుకున్నారు, మీరు చాలా బాగా చెప్తారు, ఇవన్నీ వినడానికి అంటే కామన్గా విన్నాయి ఓకే, కానీ ఒకలాంటి సంతోషం మనసులో. అదే క్రిటిసిజం విన్నారనుకోండి, ఏంటి ఇలా ఇలా తయారయ్యారు ఇవాళ, ఈ చీర ఏంటి అసలు, మీ వేషం ఏంటి అని అన్నారు అనుకోండి, అవునా నిజమా అని అనిపిస్తుంది. సో అలా మనకు అంత ఇష్టం ఉండదు అనమాట. ఈ గ్లోరిఫికేషన్ అనేది చాలా, ఒకరి పొగడ్తలకి మనం పడిపోకూడదు అసలు. కానీ మీకు పొగడత కావాలంటే మీరు వేరే వాళ్ళని పొగడాలి, అదైతే కంపల్సరీ. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు పొగడాలన్నమాట. పొగిడితే అది మీకు రిటర్న్లో వస్తుంది. సో అప్పుడు మనసుకి ఒక ఆహ్లాదాన్ని. సో అర్జునుడు ఫస్ట్ గ్లోరిఫికేషన్ చేస్తాడు దేవాది దేవుడు.
దేవాది దేవుడిని ఎప్పుడు మనం గ్లోరిఫై చేస్తూనే ఉండాలి, ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. ఆర్తి ఇవ్వడం అంటే ఏంటి? ఆయన యొక్క గొప్పతనాలు చెప్పుకోవడం అనమాట. సో ఇక్కడ అర్జునుడు ఇంకా ప్రశ్నలు వేశాడు. ఏంటి అంటే, మీ ఐశ్వర్యాలను వివరించండి, నేను మీ గురించి ఎలా ఆలోచిస్తాను, నేను నిన్ను ఎలా తీసుకోవాలి, ఇలా కొన్ని ప్రశ్నలు వేశాడు అనమాట. నెక్స్ట్, ఇక్కడ అర్జునుడు ఎందుకు ఇంకా అడుగుతున్నాడంటే, ఇవన్నీ కూడా సాధారణ ప్రజల కోసం, ప్రతి ఒక్కరూ కృష్ణుడి ఐశ్వర్యాల గురించి వినవచ్చు కాబట్టి. భక్తులు అమృతాన్ని రుచి చూడటం కోసం, మధురమైన లీలలను ఆస్వాదించేతందుకు, వ్యక్తిగత శోషణ కోసం, అంటే తద్వారా మనం మరణ సమయంలో అతని గురించి ఆలోచించడం అన్నమాట. నెక్స్ట్, విభాగం 3 నుండి నేర్చుకునేది. ఇప్పుడు విభాగం 3 ఈ విధంగా అయిపోయింది. కృష్ణుణ్ణి పరమ సత్యంగా అంగీకరించడం ద్వారా హృదయం మరియు మనస్సు పరివర్తన చెందుతాయి. చెప్పాడు కదా కృష్ణుడు, ఆనందం అతని గురించి మాట్లాడుకోవడంలో మనకి సంతృప్తి ప్లస్ ఆనందం కలుగుతుంది అని, అది పరివర్తన చెందుతాయి. చేంజ్ యువర్ యాటిట్యూడ్ అని నేను చెప్పాను కదా, ఆ విధంగా. భగవద్గీతను పరంపర ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలం. ఇదైతే చాలా కరెక్ట్ అండి. ఏదో ఒక రకంగా మనం భగవద్గీత పూరించామా అంటే జ్ఞానం కలగదు, పరంపర ద్వారానే రావాలన్నమాట. అంటే గురు శిష్యరికం అనేది కృష్ణుడే చెప్పాడు అక్కడ ఫస్ట్ 2వ అధ్యాయంలో. అందుకని పరంపర ద్వారానే మనకి బాగా అర్థమవుతుంది. వ్యక్తులు ఆచరణాత్మకంగా భక్తి చేసినప్పుడు మాత్రమే కృష్ణుడి గురించి వినడం ఫలవంతం అవుతుంది. సో మనం కావాలంటే పెద్ద లైబ్రరీ పెట్టుకోవచ్చు, మనం ఓన్గా చదువుకోవచ్చు ఒక్కరే కూర్చుని, కానీ ఇంత కృప జరగదు. సత్సంగం చేసినప్పుడు, ఒక గురువుతోని మనం విన్నప్పుడు, అప్పుడు మనకి బాగా ఎక్కువ ఫలవంతం అవుతుంది, అంటే ఎక్కువ కృప కృష్ణుడిది మనకి లభిస్తుంది అనేది ఒకటి. నెక్స్ట్, కృష్ణుడు అర్జునుడికి తన ఐశ్వర్యాలని తెలియజేయట. సో లాస్ట్ది అనమాట, HEAR కదా. సో ఇది, సో ఈ విభాగం 4. నెక్స్ట్ అమ్మా, ఆయన గొప్పతనాలు ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ. మనం కృష్ణుడిని గాంచడం ఎలా? మన పరిమిత ఇంద్రియాలతో కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. సో పరిమిత ఇంద్రియాలు అంటే మనకి కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కొంతవరకే సాధ్యం, పూర్తిగా అందుకోలేము అన్ని కూడా అని అంటున్నారు. నెక్స్ట్, కృష్ణుడు మన హృదయాల్లో ఉంటాడు. పూర్తి అవ్వలేదమ్మా స్లైడ్. ఓహో, నో, ఇది ఎస్, ఇదే ఉంచు ఇక్కడ. మన పరిమిత ఇంద్రియాలు. నెక్స్ట్, కృష్ణుడు మన హృదయాల్లో ఉంటాడు. ఇదైతే మనం నమ్మవలసిందే. సంపన్నమైనవి, అందమైనవి మరియు శక్తివంతమైనవి అన్నీ కృష్ణుడి యొక్క కణం నుండి వస్తున్నాయి. సో సంపన్నమైనవి అంటే గొప్పవి, అందమైనవి అంటే మీకు తెలుసు, శక్తివంతమి అయినవి అంటే కూడా మనకు తెలిసినవి, పవర్ఫుల్ అన్నమాట. అన్నీ కృష్ణుడి యొక్క కణం నుండే వస్తున్నాయి. అంటే కృష్ణుడు యొక్క కణం అని అంటే కృష్ణుడి యొక్క వీఆర్, ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అంటారు. అంటే మనం కూడా కృష్ణుడి యొక్క అంశాలమే. సో ఇవన్నీ కూడా మనకున్న గుణాలు కానీ ఏవైనా కానీ అన్నీ కూడా కృష్ణుడి నుంచి వచ్చినవే. నెక్స్ట్, ప్రతి చోట కృష్ణుణ్ణి గాంచుట. ఇక్కడ మనసులో కృష్ణుణ్ణి సదా తలుచుకోవడం అన్నమాట. తర్వాత జీవశక్తి అంటే మనం ఆత్మ యొక్క కలిగిన యొక్క శక్తి అన్నమాట. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను పని చేయగలుగుతున్నాను, పొద్దున్న లెగ్గానే నాకు శక్తిని భగవంతుడా అన్ని పనులు ముగించుకొని నీ కార్యక్రమాలు సవ్యంగా చేసుకునేటట్టు అని మనం ఎంతో నమ్మకంతో దండం పెట్టుకునేది, అది జీవశక్తి. నెక్స్ట్, సముద్రం. ఇక్కడ సముద్రంలో కూడా కృష్ణుడు ఉన్నాడు. అలజడి చేసినప్పుడు కూడా కృష్ణుడు ఉంటాడు, చల్లగా ఉన్నప్పుడు కూడా కృష్ణుడు ఉంటాడు. అదే విధంగా సింహం అంటే సామాన్యంగా కొన్ని భయం వేస్తాయి కదా. ఇక్కడ
మనసు వేగం ఆపలేము అని అన్నారు. కానీ మనసులో కూడా కృష్ణుడిని ఉన్నాడు అని మనం చూడడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఈ సింహాన్ని చూస్తే మనకి భయమేస్తుంది. ఓన్లీ మనం జూలోనే చూడగలుగుతాం. విచ్చలవిడిగా అవి తిరిగి ఉంటే వేరేలాగా ఉంటుంది కదా. ఆ దానిలో కూడా నన్ను చూడండి అంటున్నాడు కృష్ణుడు. హరే కృష్ణ. నెక్స్ట్, ప్రతి చోట కృష్ణుడిని చూడటం. ఇక్కడ నారదముని పవిత్ర నామం జపించటము, ఇక్కడ ప్రహ్లాదుణ్ణి హింసలు పెడుతున్నారనమాట. సో ఇక్కడ కృష్ణుడిని చూడడం అంటే నారదముని అలాగే చూశాడు అని, పవిత్ర నామాన్ని ఏ విధంగా జపించేసినప్పుడు కృష్ణుడు మనకి ఎప్పుడు మనతోనే ఉంటాడు. ప్రహ్లాదుడు ఏం చేశాడు, ఇంతమంది రాక్షసులు వచ్చి పొడవడానికి రెడీగా ఉన్నా కానీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అని పలుకుతూనే ఉన్నాడు. అంటే నారాయణ 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 శ్రీహరి. అలా ఒక్కో సినిమాలో ఒకలాగా చూస్తూ ఉంటాము, కానీ హరినామమే పలికాడు అనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా మారిపోతారు, అసలు దెబ్బలే తగలవు, ఏమో ఒక కవచం లాగా హరి ప్రహ్లాదుడి చుట్టూ ఉంటాడనమాట. సో ఆ విధంగా ప్రతి చోట కృష్ణుణ్ణి మనం చూడాలి. నెక్స్ట్, మహర్షీణాం భృగు రహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారాన్ని, యజ్ఞములలో జపయజ్ఞాన్ని, స్థావరములైన వానిలో హిమాలయం అయి ఉన్నాను. అంటే మనము భారతదేశంలో పుట్టి ఎంత అదృష్టమో అని అనుకోవాలి మనం. అసలు భృగు అనే అతను ఇక్కడ అతని అంటే ఆ మహర్షి, మహర్షులలో భృగువు చాలా శ్రేష్టమైన వాడు. అది సో ఓం అని మనం చెప్పుకుంటాం కదా. సో ఓంకారం కూడా నేనే, ధ్వనుల్లో శబ్దాలలో ఓంకారాన్ని నేను అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ జపయజ్ఞం అన్నాడు, అంటే జపం చేయడంలో ఆయన ముఖ్యం అనమాట. నెక్స్ట్, హిమాలయాలు. నేను అదృష్టం ఏమన్నానంటే హిమాలయాలు మనకే దగ్గరలో ఉన్నాయి కదా, సో హిమాలయ పర్వతాలే ఎక్కువ అని చెప్తున్నాను. హరే కృష్ణ మరియు ఓంకారం. సో ఇక్కడ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అన్ని దివ్య శబ్దాలలో ఓం అనేది ఓంకారం కృష్ణుణ్ణి సూచిస్తుంది. హరే కృష్ణ మహామంత్రం జపించడం కృష్ణుడి యొక్క శుద్ధమైన ప్రార్థనా విధానము. కలియుగంలో మనకి అదొక్కటే అన్నమాట, ఇంకా వేరేదేమీ లేదు. నెక్స్ట్, వివిధ యుగాలలో వివిధ యుగ ధర్మాలు. కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. సో శ్రీమద్ భాగవతంలో 12వ క్యాంటోలో 3వ చాప్టర్లో 52వ శ్లోకం ఈ విధంగా చెప్తుందన్నమాట. ఏం చెప్తుందో నెక్స్ట్ చూద్దాం. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. సత్యయుగం. ఇక్కడ అన్ని యుగాలు చూపించారు, ఆ శ్లోకం అదే చెప్తుంది. సత్యయుగం అంటే విష్ణుపై బాగా ధ్యానం చేసేవారు అనమాట వాళ్ళు, ఒక దగ్గర కూర్చుని ఈ మహర్షిలాగా. త్రేతాయుగంలో బాగా యజ్ఞాలు చేసేవారు. ద్వాపర యుగంలో విస్తృతంగా విగ్రహ ఆరాధన చేసేవారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బాగా కష్టతరం. కలియుగంలో మనకి చాలా పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ ఇవన్నీ కూడా మనము చేయలేమని మనకి మహామంత్రాన్ని ఇచ్చారనమాట. నెక్స్ట్ స్లైడ్. కలియుగం. సో ఈ 4 యుగాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రస్తుత యుగం. భగవంతుడిని పవిత్ర నామములను జపించడం మనకందరికంటే ఈజీది ఇచ్చారనమాట. యజ్ఞ యాగాదులు మీరు చేయలేరు, అశ్వమేధ రకరకాలు ఉంటాయి అన్నమాట. సో అశ్వమేధ యజ్ఞానికి ఈక్వల్ ఏమి అని చెప్తారంటే ఏకాదశి చేయటం. సో అలా మనకి ఆల్టర్నేట్ ఇచ్చారు, అన్నీ కూడా డిస్కౌంట్లు ఇచ్చేసారు బాగా అనమాట. ఇది చెయ్యండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్. అవి చేయడానికి కూడా మనకి ఎంత బద్ధకం అంటే అందుకే మనల్ని బద్ధజీవులు అని అన్నారు అనమాట.
భక్తిలోకి వెళ్ళడానికి చాలా కష్టం అన్న ఫీలింగ్లో ఉంటారు. ఏమీ లేదు, తేలిక అని ముందు ముందు స్లైడ్స్లో చెప్తారు. నెక్స్ట్ హరే కృష్ణ. ఇక్కడ జపము ఈ విధంగా చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నెక్స్ట్ సంకీర్తన కూడా ఈ విధంగానే చేయొచ్చు అన్నమాట. కరతాళు, మృదంగం అవన్నీ పట్టుకుంటే పాట రూపంలో హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అట్లా ఏదో ఒక రాగాల్లో, రకరకాల రాగాల్లో సంకీర్తన చేస్తూ ఉంటారన్నమాట. ఈ మహామంత్రం, మృదంగము, కర్తాళాలు ఇవన్నీ ఉంటే ఇంకా పిచ్చి పిచ్చిగా అందరు డ్యాన్సులు కూడా చేస్తూ ఉంటారు. హరే కృష్ణ. నెక్స్ట్ మహామంత్రం జపం చేయవలసినవి. ఈ జపించడానికి ముందు పంచతత్వ మంత్రాన్ని జపించాలి. నెక్స్ట్ ఇక్కడ పంచతత్వ మహామంత్రం అన్నమాట. సో ఇక్కడ శ్రీకృష్ణ చైతన్య ప్రభు అంటే మధ్యలో ఉండేవాళ్ళు, అతను చైతన్య ప్రభు అన్నమాట. శ్రీకృష్ణుడి యొక్క రూపం రాధా రూపంలో, అంటే కృష్ణుడు ఎప్పుడు నీలమేఘ శ్యాముడు కదా, నీలి రంగులో ఉంటాడు సామాన్యంగా. కానీ కలియుగంలో మంచి గౌరాంగ అని అంటారన్నమాట, బంగారు వర్ణంలో రాధారాణి లాగా పుడతాడనమాట. అతని శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. పక్కన మనకి నీల వర్ణం కల వస్త్రాలు కట్టుకున్న అతను బలరాముడు అన్నమాట. ఇక్కడ నిత్యానంద, కలియుగంలో నిత్యానంద ప్రభువులాగా జన్మిస్తాడు. వీళ్ళందరూ కూడా మాయాపూర్లో జననం తీసుకున్నారు. శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద అని అన్నారు. ఇక్కడ అద్వైతాచార్యులు అని ఉంటారు, మీరు తెల్ల బట్టలతో చూస్తుంటారు. నారద మహర్షి కూడా జననం తీసుకుంటారు ఈ విధంగా. శ్రీవాసాది, ఇక్కడ మనకి చైతన్య ప్రభుకి ఇటువైపు ఉన్న వాళ్ళు శ్రీవాసాది అంటే విష్ణు రూపమే ఇంకొక రూపం అని చెప్తూ ఉంటారు. ఇంకోటి గదాధర రాధారాణి యొక్క అంశ అన్నమాట. సో ఇవి మనం చదువుకొని, వృంద అంటే తులసిమాత, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద, అది పంచతత్వ మహామంత్రం. ఈ మంత్రం చదువుకుని జపం స్టార్ట్ చేయాలి. ఒక 108 రౌండ్స్ అయిపోయినాక మళ్ళీ ఈ పద్యం చదువుకోవాలన్నమాట. మళ్ళీ అట్లా ఎవ్రీ 16 రౌండ్స్కి ముందు తర్వాత కూడా మధ్యలో చదువుతూనే ఉండాలి పంచతత్వ మహామంత్రం. హరే కృష్ణ. నెక్స్ట్ ప్రతి నామాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. నెక్స్ట్ మహామంత్రం జపం చేయవలసినవి. ఇక్కడ గౌరవం, భక్తి మరియు ఏకాగ్రతతో వింటూ జపం చేయాలి. ఇప్పుడు మామూలుగా మనం సైలెంట్గా కూర్చొని హరే కృష్ణ మనకు కూడా వినిపించనంతగా చేయకూడదు అనమాట. ఎప్పుడైనా మన హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు, నోటి నుండి వచ్చేది చెవికి వినిపించాలి. వినిపించిన తర్వాతే అది లోపలికి పరమాత్ముడి దగ్గరికి రీచ్ అవుతుంది. మనకు కూడా బాగా కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతతో వింటూ, అంటే స్పష్టంగా పలకాలి ఫస్ట్, తర్వాత ఏకాగ్రతతో వినాలి. మన వర్డ్స్ మనం వినాలన్నమాట. వింటూ జపించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏ ప్రదేశంలోనైనా కూర్చోవడం, ఏ దిశలోనైనా జపించవచ్చు. ఈస్ట్ సైడే కూర్చోవాలి, నార్త్ సైడ్ కూర్చోవాలి అలా ఏమీ లేదు, ఎక్కడైనా కూర్చొని జపం చేసుకోవచ్చు. నెక్స్ట్ మహామంత్రం జపం చేయవలసినది మీరు ఏ సమయంలోనా కూడా చేసుకోవచ్చు. అయితే ఉదయం వేళల్లో జపించమని సిఫారసు చేయబడింది. మామూలుగా బ్రహ్మ ముహూర్తంలో చేయమని చెప్తూ ఉంటారు అనమాట. మాకు అన్ని మామూలుగా కృష్ణ కాన్షియస్లో అన్ని ఆర్తిలు ఉంటాయి.
ఇవన్నీ కూడా దాదాపు 5 గంటలకి అయిపోతాయి అన్నమాట. అయిపోయినాక 5 నుంచి 7 టైం కేటాయిస్తారు. అప్పుడు జపం చేసేసుకొని ఆ తర్వాత గురువు ఆరతి కూడా చేసుకుంటే మనకి మార్నింగ్ అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అని చెప్తుంటారు. కానీ జపం మార్నింగ్ కంప్లీట్ అవ్వకపోతే రోజంతా కూడా చేసుకో. ప్రపాదుల వారు ఏమంటారంటే, మీరు 16 రౌండ్లు కంప్లీట్ చేయకపోతే ఈ రాత్రికి పడుకోకండి, రేపు అనేది పోస్ట్పోన్ చేయకూడదు, 16 కంప్లీట్ చేసి పడుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అలసత్వం ఉంటుంది, బాగా ఎక్కువగా ఉంటుంది, బాడీ పెయిన్స్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. సో సేవా కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయి కొందరికి. గుడి కోసం సేవ చేసే కార్యక్రమాలు కానీ, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను లెసన్ ప్రిపేర్ అవడం ఏదో కారణాల చేత రాత్రి వరకు చేశాను అనుకోండి, సో జపం అనేది పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ 99% అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు, ఎప్పటికప్పుడు చేసుకోవాలి అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్, మహామంత్రం జపం చేయుటకు చేయవలసినవి. మీరు స్నానం చేయడానికి ముందు లేదా తర్వాత జపించవచ్చు. శుభ్రతతో చేయడం ఉత్తమం. నిన్న కూడా ఒక మాతాజీ అడిగితే చెప్పాను, కంపల్సరీ ఇప్పుడు స్నానం చేసి చేయండి అని ఏం చెప్పాలి, ముందైనా చేయొచ్చు, తర్వాత అయినా చేయొచ్చు. కాకపోతే చేతులు కడుక్కొని, కొంచెం మొహం కడుక్కొని, నోరు కడుక్కొని, కాళ్ళు కడుక్కొని అప్పుడు జపమాల తీసుకొని జపం చేయడము బాగా ఉత్తమం, శ్రేయస్కరం అని చెప్తున్నారు. నెక్స్ట్, మహామంత్రం జపం చేయుటకు చేయవలసిన జపాన్ని నియమిత సంఖ్యలో చేయమని సిఫార్సు చేయబడింది. అంటే 108 పూసలు కలిగిన పూసల మాలపై చేయుట మేలు. చిన్నపిల్లలకి కొంచెం సగం ఇస్తారు, 54 అలా. ఇంకా చిన్నపిల్లలకి ఇంకా చిన్నవి కూడా ఇస్తూ ఉంటారు, దాన్ని చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ అవుతారని చెప్పి. కానీ ఇలా 108 కంపల్సరీ చేయాలి. హరే కృష్ణ. మహామంత్రం జపం చేయుటకు చేయకూడనివి. ఇప్పుడు దాకా ఎలా చేయాలో చెప్పారు, ఏమేమి చేయకూడదో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. మహామంత్రం జపకు చేయకూడని, మహామంత్రంలో కొంత భాగాన్ని మాత్రమే జపించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వినమంటున్నారు కేర్ఫుల్గా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ అని మధ్యలో ఏదైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది స్పీడ్గా వెళ్ళినప్పుడు. సో అది అలా చేయకూడదు అని అంటున్నారు. అంటే స్పష్టంగా పలకాలి, స్పష్టంగా చేయాలి, సగం మాత్రమే చేయొద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్, జపమాల యొక్క కృష్ణ పూసపై జపించకూడదు. జపమాల మీరు చూసినట్లయితే 108 పూసలు ఉంటాయి. ఈ పైన మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది కృష్ణ పూస అంటారు, దీని మీద జపం చేయకూడదు అన్నమాట. అది తీసేసుకొని తిరిగేసుకొని మనం మళ్ళీ చేయాలి. నెక్స్ట్, మహామంత్రం జపం చేయుటకు చేయకూడనివి. పుస్తకం లేదా వార్తాపత్రిక చదువుతూ లేదా టీవీ మొదలగు చూస్తూ జపించకూడదు. సో ఏదో పుస్తకం చదువుతూ, ఇప్పుడు నా క్లాస్ వింటూ జపం చేసుకోవడము, లేకపోతే వేరే మనం వీడియో చూస్తూ జపం చేసుకోవడం, ఒక సినిమా చూస్తూ జపం చేయడం, ఇవన్నీ కూడా చేయకూడదు. నెక్స్ట్, సో ఇవన్నీ ఐ యామ్ అమంగ్, ఇంతకుముందు మనం చదివాం కదా, నేను ఎవరెవరిలో ఉన్నాను, ఏం విన్నాను అని. ఇవి చాలా ఉన్నాయి, మీకు రికార్డింగ్ వచ్చినప్పుడు మీరు ఒకసారి చూడండి. విష్ణు అంటే ఆదిత్య, సన్ అంటే లైట్, సో మూన్ అంటే స్టార్స్. సో ఇవన్నీ కూడా వీటిల్లో నేనున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. దానిలో కొన్ని మనము ఇంతకుముందు శ్లోకాల్లో చదువుకున్నాము. సో ఇవన్నీ ఇప్పుడు ఓషన్ అని అంటున్నారు, అంటే బాడీస్ ఆఫ్ వాటర్, అన్ని నీళ్ళల్లో నేనున్నాను అని చెప్తున్నారు. నెక్స్ట్, హరే కృష్ణ. సేమ్ ఇది కూడా. నెక్స్ట్, సో 4వ విభాగం నుండి మనం ఏం నేర్చుకున్నాము? కృష్ణుడి గొప్పతనాన్ని శ్లాఘించడానికి మన ఇంద్రియాలను శుద్ధీకరణ చాలా అవసరం. అర్జునుడు అజ్ఞానంతో లేడు, కానీ మనం ఉన్నాం. భక్తుని అభ్యసించడం ద్వారా ఈ అజ్ఞానం నుండి బయటపడవచ్చు. ఇక్కడ నిజమే, అర్జునుడు మహాభక్తుడు, స్నేహితుడు, శిష్యుడు అయ్యాడు శ్రీకృష్ణుడికి. ఆయన అజ్ఞానంలో లేడు, అయినప్పటికీ కొన్ని ప్రశ్నలు వేశాడు అనమాట. ఆ వేయడంతో భగవద్గీతలో ఇవన్నీ వస్తే మనలాంటి వాళ్ళము చదువుకోవడానికి, ఈ అజ్ఞానాన్ని నుండి మనం బయటపడడానికి. అన్న వస్తువులు బ్రహ్మ నుండి చిన్న చీమ వరకు అన్ని కృష్ణుడు పరమాత్మ రూపంలో ప్రవేశించడం వల్ల అవి వెనుకలో ఉన్నాయి. సో అన్నిట్లో కూడా
పరమాత్మని మనం చూడగలిగే శక్తి మనకి ఉండాలి, తెచ్చుకోవాలి మన కృష్ణుడి నుంచి. నెక్స్ట్, ఇంకా నువ్వు అర్జున సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే, స్థావర జంగములలో నేను లేకుండా ఏదిను స్థితిని కలిగి ఉండలేదు. సో అన్ని బీజాల్లో కూడా శ్రీకృష్ణుడు ఉంటాడు. అది మంచిదా చెడుదా ఆ బీజాన్ని మనమే వేసుకుంటున్నాం, అదే మన కర్మబంధం. ఓ శత్రుంజయుడా, ఇక్కడ చూసారా యుద్ధంలో చెప్తున్నాడు శత్రుంజయుడా అంటే శత్రువుల్ని ఆల్రెడీ జయించిన వాడా అని. నా దివ్య విభూతులకు అంతమనున్నది లేదు, నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. సో ఇన్ని గొప్పతనాలు చెప్పి కూడా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అంటే కొన్ని ముఖ్యమైనవి మాత్రమే నీకు చెప్పాను. సో ఇప్పుడు నేను అవి మాత్రమే చెప్పాను, అనంతమైనవి నా యొక్క లీలలు కానీ విభూతులు కానీ గొప్పతనాలు కానీ అవి నీకు అన్నీ చెప్పలేదు, కొన్ని మాత్రమే, ఒక సూచన మాత్రమే ఇచ్చాను అని చెప్తున్నాను. సంపన్నములు సుందరములు వైభవపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకొనుము. సంపన్నములు అంటే ధన సంపదలు, సుందరం అంటే ఆనందంగా ఉండేవి అన్నమాట, సుందరంగా ఉండేది, అందంగా ఉండేది, వైభవపేతం వైభవంగా ఉండేవి, ఇవన్నీ కూడా సృష్టి యొక్క విస్తారములు, నా తేజం నుండే ఇవన్నీ కూడా వచ్చినవి ఉద్భవించినవి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ శ్లోక, అథవా బహూనైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్యా మేకాంశేన స్థితో జగత్. కానీ ఓ అర్జున, ఈ సువిస్తరమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? కేవలం ఒక అంశ మాత్రమే చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. సో నీకు ఇన్ని గ్లోరీస్ ఇవన్నీ చెప్పే అవసరం ఏముంది? అవసరమే లేదు. చిన్న అంశ మాత్రం చేతనే నేను సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నాను అని చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మీకు చదవడే ఛాన్స్ ఇవ్వలేదని నేను ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ సమ్మరీ మీరు చదవండి. ఎవరు చదువుతారు? విభూతి యోగా భగవంతుని ఐశ్వర్యము. హరే కృష్ణ. ఎవరు హ్యాండ్ రేస్ లేవా? హరే కృష్ణ మాతాజీ. విభూతి యోగ భగవంతుని ఐశ్వర్యం. హియరింగ్ వినడం. ఎవరు? హరే కృష్ణ మాతాజీ. ఎవరు చదువుతున్నారు? హేమంత్ కుమార్ మాతాజీ. పేరు మార్చుకోండి అమ్మా, పేరు మార్చి పెట్టండి మంచిగా. చదవండి, ఫస్ట్ ఇది చదవండి. విభూతి యోగ భగవంతుని ఐశ్వర్యం. హియరింగ్ వినడం. ఇక్కడ అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి, చదవండి పర్వాలేదు. Attributes of faith. More fixed, need more hence more fixed, need blessings. Fortunate. ఇక్కడ మోర్ హియర్స్ అంటే శ్రవణం ఎంత చేస్తారో అంత, ఎంత శ్రవణం చేస్తే అంత మీకు భక్తి పెరుగుతుంది. తర్వాత బ్లెస్సింగ్స్ కూడా అలాగే వస్తాయి. ఫార్చునేట్ అంటే ఏంటి? ఐశ్వర్యం. సో ఈ ఎవరు చదువుతారు? ప్రసన్న లక్ష్మి మాతాజీ మీరు చదవండి. నేను చదవనా మాతాజీ? ఎవరు మీరు? సుజాత. హరే కృష్ణ మాతాజీ. ఎందుకమ్మా నేను ప్రసన్న మాతాజీని అడిగాను కదా. ఎసెన్స్ ఆఫ్ గీత, భగవద్గీత యొక్క సారాంశము. భక్తి యోగంలో 3 ఓస్ 30 ఓస్ మేడం. 3 ఓస్ సాధారణమైన పరిగణించవద్దు, సమయం వృధా చేయవద్దు, చిత్తశుద్ధి మరియు ప్రేమ. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ అపర్ణ మీరు చదవండి.
Yes, ma'am. యాక్సెప్టెన్స్. Acceptance. Yeah. అంగీకారం. కృష్ణుడిని అంగీకారంతో అంగీకరించడం చేస్తుంది పరమాత్మలో. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ. ఆర్. ఇందిరా బోయినా మీరు చదవండి. మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం. థ్యాంక్ యూ అపర్ణ మాత. ఆర్. రివీల్. వెల్లడిస్తుంది. కృష్ణ అపరిమితమైన వారు, శక్తులు ఉదాహరణల ద్వారా నిరూపింపబడింది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. చాలా బాగుంది మాతాజీ క్లాస్. శ్రీదేవి మాతాజీ థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పుకోవచ్చు. మనం నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. శ్లోక బై శ్లోక వస్తుంది కదా, అప్పుడు చెప్పుకోవచ్చు. నా ఫేవరెట్ చాప్టర్ మాతాజీ. అవునా? బాగుంటుంది. ప్రతి చాప్టర్ ఫేవరెట్ ప్రతిదీ. 11th అయితే విశ్వరూపం, అది ఇంకా పెద్ద చాప్టర్, బాగా చాలా బాగుంటది అసలు. 12:36 అయింది. నేను డైలీ లాగానే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైంది. హరే కృష్ణ. స్లైడ్స్ చాలా ఉన్నాయి. ఎంత పుష్ చేస్తే ఇంకా మీకేమీ అర్థం కాదు. 1 అవర్ అండి. ఒక్కోసారి 1 అవర్లో అవుతుంది, ఒక్కోసారి అవదు. అయితే నన్ను కొంచెం క్షమించండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంత ఓపికతో కూర్చున్నారు. మీరు అట్లా మాట్లాడొద్దు మాతాజీ. థ్యాంక్ యూ చెప్పాలి మాతాజీ. మీరు అంత టైం స్పెండ్ చేసి చెప్తున్నారు మా కోసం. మీరు అపూర్వమైన సమయాన్ని మాకు కేటాయించి చెప్తున్నారు. అదే ధన్యవాదాలు. అంతే, మీరు అలా మాట్లాడదు. అంటే కొందరు అంటున్నారు గంట అని చెప్పి ఇంకెక్కువ చెప్పడం అంటే అది మాకోసమే కదా మాతాజీ, మాకోసమే కదా. మరి ఇంకా మీ టైం కూడా మా కోసం చాలా సేపు ఇస్తున్నారు మాతాజీ. దానికోసం పెడితే అర్థం కాదు మాతాజీ. వినాలనుకున్నా చెప్పే వాళ్ళైనా కావాలి కదా మాతాజీ. కరెక్టే. కాకపోతే మీతో చదివిస్తూ మీతో చెప్పిస్తూ ఉంటే ఇంకా 2 అవుతుంది అనమాట. 2 అవుతుంది. దట్ విల్ బి టూ మచ్ ఉంటుందని ఇలా. మీరు ఇలాగే గ్రూప్ లో ఉండండి. మీరు ఏమి డిస్కంటిన్యూ అవ్వకండి. నెక్స్ట్ క్లాసెస్ చాలా ఉంటాయి. ఒక్క శ్లోకము 1 గంట చెప్తారనమాట. చాలా బాగుంటది అసలు. అప్పుడైతే చాలా ఉదాహరణలు వస్తూ ఉంటాయి. మనకి శ్లోకాన్ని బైహార్ట్ చేసే కెపాసిటీ కూడా మీకు నేర్పిస్తారనమాట. సో ఇచ్చినప్పుడు శ్లోకం వస్తుంది, అర్థం తెలుస్తుంది, దాని యొక్క డైలీ లైఫ్ లో ఎలా మనం ఉపయోగించాలి, ఎక్కడ వాడాలి అనేది కూడా మనకి అర్థమవుతుంది. సో మీరు గ్రూప్ లోంచి ఎటు వెళ్ళకుండా ఇందులో ఉండండి. డెఫినెట్లీ మంచి క్లాసెస్ మీరు ముందుకి ఇంకా వింటారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే we will close. మీకు కూడా టైం సరిపోదు మాతాజీ. ఇంకా క్వశ్చన్లు ఎవరు అడగద్దు అనుకుంటున్నాం మేమైతే. అదేం ఉండదమ్మా. క్వశ్చన్ లేకుండా ఇప్పుడు మీ గురువుది ఒక డ్యూటీయే క్వశ్చన్లే ఎక్కువ. అంటే క్లాస్ అయిపోయింది, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, వాళ్ళ ఇష్టము. క్వశ్చన్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు అడగకూడదు అని మీరు ఎప్పుడు అనుకోవద్దమ్మా. మీరు అడగాలి, మేము చెప్పాలి. అంటే చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. పూర్తిగా సాటిస్ఫై చేస్తామా లేదా అది మనకు తెలియదు. హరే కృష్ణ. ఉంటే అడగండి. ఏముంది క్వశ్చన్? హరే కృష్ణ మాతాజీ. జంగములలో అన్నారు కదా ఇందాక, జంగమములోనా? ఇందాక కృష్ణుడి గురించి చెప్పినప్పుడు వాడొచ్చింది మాతాజీ. స్థావర జంగమము అంటారు కదా మాతాజీ. ఓకే. అయితే ఆ వర్డ్ అర్థం కాలేదమ్మా. అదే మాతాజీ, జంగములో అని అంటే ఏంటి? అంటే స్థావరము అని అంటున్నారు కదా. నేను పూర్తిగా అంత కాన్సన్ట్రేట్ చేయలే మీరు ఏం అడుగుతున్నారో. డీటెయిల్గా శ్లోకం చదివినప్పుడు అది అర్థమవుతుందమ్మా మీకు. ఓకే. స్థావరం అంటే కృష్ణుడు ఉండే చోటు అని అర్థం. జంగములో అన్నారు కదా, అది ఏంది వాడాలి? నాకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. నేను చూసుకుని రేపు చెప్తానమ్మా డెఫినెట్గా. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ యూ చెప్పకండి మాతాజీ. మేము మీ మనం ఒకటే కుటుంబం ఒకటే అనుకున్నప్పుడు థ్యాంక్ యూ ఉండకూడదు కదా మాతాజీ.
అది ఆటోమేటిక్గా గ్రాటిట్యూడ్ లేకపోతే ఎట్లమ్మా? శిష్యులు లేకపోతే గురువుకి ఏం పని ఉంటుంది? ఏముండదు. కానీ సో అట్లా అటువంటి చెప్పడంలో ఆయుష్ తగ్గుతది అని అంటారు కదా మాతాజీ. తప్పులమ్మా అవన్నీ కూడా. గ్రాటిట్యూడ్ కంపల్సరీ ఉండవలసిందే. చిన్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు, తప్పు కాదు. అర్థమైందా? అదే ఒక క్లాస్ లో ప్రభుజీ మా గురువులు కూడా అంటారు, థ్యాంక్ యూ మాతాజీ, మీరు ఈ ప్రశ్న అడిగారు, మీరు వేరే వాళ్ళకి కూడా ఆన్సర్ వచ్చి ఉంటుంది. అండ్ ఈ ప్రశ్న అడగడంలో నేను కూడా కొంచెం గట్టిగా ప్రిపేర్ అవుతాను, ఇలా చెప్తుంటారు మా గురువులు. వాళ్ళ దగ్గర నుంచే కదా మేము నేర్చుకునేది కూడా. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ గుడ్ క్వశ్చన్ అంటారు మా పెద్ద గురువు గారు, తెలుసా? చాలా మంచి ప్రశ్న వేశారు అని కూడా అంటూ ఉంటారు. నేను అడిగింది ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి మాతాజీ. లేదమ్మా, నేనే నాకు గుర్తు రావట్లేదు ఆ శ్లోక. క్యాస్ట్ కదా మాతాజీ, క్యాస్ట్ అనుకుంటా. లేదు, క్యాస్ట్ గురించి ఈ అధ్యాయంలో రాలేదు. సో మూవబుల్ ఆర్ గో బ్యాక్ అని నేను రేపు చెప్తానమ్మా మీకు ఖచ్చితంగా. అది సెండ్ చేస్తాను మీకు. ఓకే, సెండ్ చేయండి, దట్ ఈస్ బెస్ట్. మా నంబర్ ఉంది కదా, సెండ్ చేయండి, నేను మీకు చెప్తాను. ఓకే, రేపు క్లాస్లో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏమన్నా క్వశ్చన్లు అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నారు కదా, అందుకే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సరిత అమ్మా. ఎవరు? ఒక చిన్న డౌట్. ఎవరు మాట్లాడేది? ప్రసన్న లక్ష్మి మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ, నేను మాల పట్టుకొని అయితే అట్లా చెయ్యను, కానీ మార్నింగ్ లేస్తూనే నేను కొంచెం సేపు హరే కృష్ణ మంత్రంను స్మరించుకుంటా, జపిస్తాను. నాకు ఎంతసేపు అయితే అంతసేపు, 20 minutes, హాఫ్ అన్ అవర్ అట్లా చేస్తాను. అట్లా చేయొచ్చా? లేదు మాతాజీ, మాలతో ఖచ్చితంగా మాలలే చేయాలా? మాల చేయాలి, మాలతోనే ప్రాక్టీస్ చేయాలి. అంటే అప్పుడు పని ఉంటుంది మాతాజీ, అందుకని చెప్తాను. అవును, మేము కూడా ముందు అలా చేసేవాళ్ళము. మా గురువు గారు మొన్ననే చెప్పారు, స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే ఒక 20 నిమిషాలు అయింది అనుకోండి, 20 నిమిషాల్లో నేను 2 చేయగలనా 3 చేయగలనా అని టైం ద్వారా చూసుకున్నారంట. అవి ఎక్కువ ఫలితాలు ఇవ్వవు. తులసి మాల మనకి ఎక్కడైతే దొరుకుతుందో మన ఈస్కాన్ హ్యాబిట్స్లో లేదా వేరే ఇస్కాన్లో, ఆ మాల మీద చేసిన ఫలితము నోట్లో మనకు ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం. వంట చేసినప్పుడు కానీ పని చేసుకున్నప్పుడు కానీ అనుకుంటాం, కానీ ఆ ఫలితం వేరే. అది ఎప్పుడు కృష్ణ మనకి హృదయంలో ఉన్నది, అది వేరే విషయం. కానీ మాల చేయడం అనేది కంపల్సరీ అని చెప్తారనమాట కృష్ణ కాన్షియస్లో. సో మాల అనేది కంపల్సరీ పట్టుకునే చెయ్యాలమ్మా. మీరు ఒకటి చేయండి రోజుకి, అప్పుడు పని ఉంటుంది. సాయంత్రం వేళల్లో పడుకునే ముందో పొద్దున్నే లేవగానో ఏదో ఒక టైంలో మీరు కొంచెం పరిశుభ్రత పాటించి ఒక్క మాల చేస్తే సరిపోతుంది. అంటే అలా చెప్పుకోకూడదా మాతాజీ? అట్లా స్మరించుకోకూడదా? మనసులోనూ చెప్పుకుంటా మనసులో కానీ మాల ఈక్వల్ కాదు అది. ఓకే, ఈక్వల్. ఇప్పుడు నేను చెప్పాలంటే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి, నార్మల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదమ్మా. రెండిట్లో వ్యత్యాసం ఉంది కదా. కాలేజ్ ద్వారా వెళ్ళి రాసిన ఎగ్జామ్కి నాలెడ్జ్ ఎక్కువ ఉందా లేదా? ఉంటుంది కదా. ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి సిలబస్ అంతా తగ్గించి ఏదో వాళ్ళు కొంచెం ఉద్యోగం చేసుకునే వాళ్ళు అది అని చెప్పి సిలబస్ బాగా తగ్గించి వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారు. సో ఆ నాలెడ్జ్కి ఈ నాలెడ్జ్కి తేడా ఉందా? అక్కడ కూడా 70% వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ సామాన్యంగా ఓపెన్ యూనివర్సిటీలో డిస్టింక్షన్స్ అని రావడము అట్లా ఇక్కడ వినం మనం. సో ఆ విధంగా అనమాట. ఇక్కడ వాల్యూ ఏంటి అంటే తులసి మాల మీద చేస్తే దానికి ఎక్కువ మార్కులు పడతాయి కృష్ణ దగ్గర. మామూలుగా ధ్యానించుకోవచ్చు. నేను బాగా ఎక్కువ ధ్యానించుకునేదాన్ని మాలా అప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, లేదమ్మా మీరు పొద్దున ఒక మాల చేయండి, సాయంత్రం ఒక మాల చేయండి, తర్వాత మీకే అలవాటు అవుతుందని. ప్రొద్దున చేసేదాన్ని, సాయంత్రం అయ్యేది కాదనమాట. సో మళ్ళీ వెళ్ళి చెప్పాను అక్కడ. అంటే లేదు మీరు ప్రయత్నం చేయండి, వస్తుంది. ఆ తర్వాత ఒక రోజు కూర్చొని అసలు ఎన్ని గంటలు పడుతుంది 16 మాలలకి అని చూసాను. 2 hours పట్టింది. మనం ఎన్నో వ్రతాలు చేసుకుంటాం, 2 hours ఎన్నో వ్రతాలు చేసుకుంటాం కదా. సాయిబాబా పూజలని, సంతోష్ మాత పూజలు అనొచ్చు, సత్యనారాయణ వ్రతం అనుకోవచ్చు. సో ఒక వ్రతం చేసుకోవడానికి మనకి ఇంత టైం కేటాయించినప్పుడు మనం 2 hours చేసేసుకోవచ్చు కదా. అది కూడా అట్టే స్ట్రెచ్ అట్లా అని కూడా చెప్పలేదు వాళ్ళు.
సో 1 అవర్ మార్నింగ్, 1 అవర్ ఈవినింగ్, 1 అవర్ ఆఫ్టర్నూన్ ఏదో ఒక టైంలో మనం 10:30 లోపో, 10 లోపో, 9 లోపో మార్నింగ్ చేసుకోవడానికి మనం ప్రయత్నము చేస్తూ ఉండాలన్నమాట. చేస్తున్నప్పుడు నెమ్మదిగా వచ్చేస్తుంది. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది అసలు ఒక్క మాల చేయడం ఎంత కష్టమయ్యేది. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాము అంటే అంత ప్రాక్టీస్తోని వాళ్ళ సత్సంగం యొక్క ఎంకరేజ్మెంట్తోనే ఈ స్టేజ్కి వస్తారు అందరు కూడా. బిగినింగ్లో అట్లాగే ఉంటుంది, కష్టం అనిపిస్తుంది. దానికి వాల్యూ లేదంటే కూడా మనకు కష్టం అనిపిస్తుంది. మాకంటే పెద్ద ప్రభువులు అంటే భక్తిలో చాలా పెద్ద ప్రభువు రిషికేష్ ప్రభు అని ఉన్నారు మా గ్రూప్లో. ఆయనే చెప్పారు నిన్న. నేను స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు కూడా ఒక 20 మినిట్స్లో ఇన్ని మాలాలు అయినాయి అని చెప్పి కౌంట్ చేసుకునేవారంట. ఫోన్లో మాట్లాడుకుంటూ కూడా మాలా చేస్తుండేను. సో ఇవన్నీ కౌంట్ కావు అని చెప్పారు ఆయన. అది ప్రభుజీలు, ఇంకా పెద్ద సీనియర్ ప్రభుజీలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారని. సో అది కరెక్ట్. ఇప్పుడు మనం డూస్ అండ్ డోంట్స్ చూసుకున్నాం కదమ్మా. సో అది మాలా పట్టుకుంటే ఆ విధంగా చేయాలి. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ సరితా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు మీరు శ్లోకంలో భృగు మహర్షి గురించి చెప్పారు కదా, మాకు భృగు మహర్షి గురించి ఏమైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు? భృగు మహర్షి స్టోరీ చాలా పెద్దగా ఉంటుందమ్మా. నేను చెప్తాను ఒకరోజు షార్ట్ లెసన్ ఉన్నప్పుడు తప్పకుండా చెప్తాను. ఆయన గర్వం విష్ణుమూర్తి ఎలా అణచారు ఏంటి, కొంచెం పెద్దగా ఉంటుంది స్టోరీ. ఓకేనా? డెఫినెట్లీ చెప్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్. థ్యాంక్ యూ అమ్మా. క్వశ్చన్ అడిగారు, నేను కొంచెం ప్రిపేర్ అయ్యి తెలుసుకుని, మనకి ఏదైనా ఒక రోజు 12ంటికి అయిపోద్ది కదా, ఆ రోజు తప్పకుండా చెప్తాను, లేదా రేపు ప్రయత్నం చేస్తాను. రేపు విశ్వరూపం కొన్ని శ్లోకాలు ఎక్కువే ఉంటాయి, చూద్దాం. హరే కృష్ణ. సో అన్ని అధ్యాయంలో 20 శ్లోకాలు ఉన్నాయి కదా మాతాజీ, ఆ రోజు చెప్పండి. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. సో మనం క్లోజ్ చేద్దామా? Yes, Mataji. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఆల్